తర్వాత ప్రతివస్తూపమాలంకారం. వాక్యార్థగతత్వేన సామాన్యస్య వాక్యద్వయే పృథక్ నిర్దేశే ప్రతివస్తూపమా అంది. వాక్యార్థగతత్వేన ఇందాక పదార్థగతంగా రెండు అలంకారాలు చెప్పారండి. ఏది తుల్యయోగిత అలంకారం అయిపోయింది, దీపకాలంకారం అయిపోయింది. ఇప్పుడు వాక్యార్థాన్ని తీసుకుంటూ వాక్యార్థగతత్వేన వాక్యార్థగతంగా సామాన్యస్య సామాన్య ధర్మము వాక్యద్వయే రెండు వేరు వేరు వాక్యాలలో పృథక్ వేరు వేరుగా నిర్దేశింపబడినట్లయితే ప్రతివస్తూపమాలంకారము అని అంటాం. అంటే ఏంటి? ఇక్కడ ధర్మము సామాన్య ధర్మము కామన్ గా ఉంటుంది. ఇందాక పదార్థగతంగా చెప్పడం జరిగింది. ఇక్కడేమో రెండు వేరు వేరు వాక్యాలలో సాధారణ ధర్మం ఒక్కటి, రెండు వేరు వేరు వాక్యాలు అంటే ఒక వాక్యం వేరు, ఒక్కొక్క వాక్యం వేరు, రెండు వేరు వేరు పదార్థాలకు అంటే పదార్థాలకు కావచ్చు, వాక్యార్థాలకు కావచ్చు. ఇక్కడ వాక్యార్థాలకు తీసుకున్నాడు. పృథక్ రెండు వేరు వేరుగా నిర్దేశించబడినట్లయితే దాన్ని ప్రతివస్తూపమాలంకారము అని అన్నాము. అంటే రెండు వాక్యాలలో వేరువేరుగా చెప్పినట్లయితే, ఒకే ధర్మము రెండు వేరు వేరు వాక్యాల్లో వేరువేరుగా చెప్పినట్లయితే అది ప్రతివస్తూపమాలంకారం. ఎలా అంటే మనకు ఇందాక చెప్పుకున్నాం కదా, ప్రతిదానికి ఉపమానంతో. ఉపమాలో ఏంటంటే ఒకే వాక్యం ఉంటుంది, ఇక్కడ రెండు వాక్యాలు, అక్కడ కూడా పోలిక ఉంటుంది, ఇక్కడ కూడా పోలిక ఉంటుంది. అక్కడ ఏంటి? ఇవా మొదలైనటువంటి శబ్దాలు, వత్తు మొదలైనటువంటి శబ్దాలు వాడబడతాయి. ఇక్కడ మళ్ళీ ఆ శబ్దాలు వినబడవు. కాబట్టి సామాన్య ధర్మం ఒకటే చోట ఉంటుంది. అదేనా కాదు, ఉపమాయత్ర సాదృశ లక్ష్మీరుడు సద్దుత హంసేవ కృష్ణదే కీర్తి స్వర్గంగా అవగతే అనేటువంటిది సామాన్య ధర్మం ఒకటే చోట ఉంటుంది ఉపమాలో. ఇక్కడ రెండు చోట్ల సామాన్య ధర్మం ఉంటుంది. ఏ వాక్యానికి ఆ వాక్యం వేరువేరుగా. దానికి ఏంటి అని అంటే మనకు ఉదాహరణగా పదార్థాద్ ఆరబ్ధో వాక్యార్థ ఇది పదార్థగతాలంకారానంతరం వాక్యార్థగతాలంకార ప్రస్తావ. ఇందాక మనం చెప్పుకునే ఇదంతా మళ్ళీ సంస్కృతంలో. తత్ర సామాన్య ధర్మస్య ఏవాత్యుపాదానేన సకృన్ నిర్దేశే ఉపమా. ఉపమాకు దీనికి తేడా ఏంటి అనంటే, ఉపమాలంకారంలో ఏవా అనే శబ్దం వినబడుతుంది, ఇవ శబ్దం వినబడుతుంది, ఇక్కడ వినబడదు. వస్తు ప్రతివస్తు భావేన సకృన్ నిర్దేశేపి స ఇవాద్యనుపాదాని. అక్కడ ఇవ అనే శబ్దం ఉంటుంది, ఇక్కడ ఉండదు. సకృన్ నిర్దేశే దీపక తుల్యయోగితే అసకృన్ నిర్దేశేతు శుద్ధ సామాన్య రూపత్వం బింబ ప్రతిబింబో వా ఆద్య ప్రకార ప్రతివస్తూపమా. వస్తు శబ్దస్య వాక్యార్థవాచిత్వే ప్రతివాక్యార్థం ఉపమా. సామ్యమిత్య అన్వర్థాశ్రయనాత్ కేవలం కావ్య సమయాత్ పర్యాయాంతరేణ పృథక్ నిర్దేశః ద్వితీయ ప్రకారాశ్రయేణ దృష్టాంతో వక్షతే. తదేవం ఔపమ్యాశ్రయేనైవ ప్రతివస్తూపమా. ఔపమ్యాశ్రయంగానే ఉంటుంది ఈ ప్రతివస్తూపమాలంకారము అనేటువంటి విషయం చెబుతూ, ఇందాక ఉపమాలంకారానికి దీనికి ఉన్నటువంటి భేదం, అక్కడ ఇవ శబ్దం ఉంటుంది, ఇక్కడ ఇవ శబ్దం ఉండదు. అలాగే ఇంకా ఏంటి అని అంటే ఇవాది ఉపమావాచకాలకు ఉపయోగం. సకృ నిర్దేశే సామాన్య ధర్మాన్ని ఒక్కసారి నిర్దేశిస్తే దీపక తుల్యయోగి సామాన్య ధర్మము ఒకేసారి నిర్దేశిస్తే, అంటే ఒకటిసారి నిర్దేశిస్తే, దీపకాలంకారం ఇందాక చెప్పుకున్నాం కదా, సామాన్య ధర్మం ఒకసారి చెప్పడం జరుగుతుంది, వేరువేరుగా చెప్పడం జరగదు.
దీపకాలంకారం అవుతుంది, తుల్యయోగితాలంకారం. దీపక తుల్యయోగాలంకారాల యందు సామాన్య ధరము ఒకేసారి, సకృత్ అంటే ఒకసారే నిర్దేశించబడుతుంది. ప్రతి వస్తువుపమానాలు వేర్వేరుగా అంటే 2 సార్లు కానీ, 2 వాక్యాలు అయితే 2 సార్లు. అసకృత్ అంటే ఒకటి కంటే 2 సార్లు. ఒకటి కంటే అనండి, అసకృత్ అనంటే ఒకటి కంటే ఎన్నిసార్లు అయినా కావచ్చు. 2 సార్లు అయితే 2, 3 సార్లు మీ ఇష్టం. కాబట్టి అసకృత్ ఒకటి కంటే ఎక్కువ సార్లు నిర్దేశించబడితే సామాన్య ధర్మాన్ని, ఆ సామాన్య రూపత్వం సమాన ధర్మత్వం ఉంటుంది. బింబ ప్రతిబింబ భావే ఉంటుంది. ఆద్య ప్రకార ధర్మం శుద్ధ సమాన రూపంగా ఉంటే అసకృత నిర్దిష్టమైతే మొదటి ప్రకారం ప్రతివస్తూపమ. అంటే ధర్మము శుద్ధంగా ఉండి ఒకటి కంటే ఎక్కువగా సార్లు నిర్దేశించబడితే మొదటి ప్రకారంగా ప్రతివస్తూపమాలంకారం అవుతుంది. అంటే ఎలా అంటే, వస్తువు అనే శబ్దానికి వాక్యార్థవాచత్వే తీసుకుంటే ఒక వాక్యార్థంలో ఉపమా సామ్యం నిర్దేశించడం ఇది అన్వర్థాశ్రయాత్ కేవలం కావ్య సమయాన్ని బట్టి పర్యాయంతరేణ సమానార్థక పదాలతో పృథక్ నిర్దేశం. అంటే సమానార్థకమైనటువంటి పదాలతోటి వేరువేరుగా నిర్దేశించడం జరుగుతుంది. ఒక భేదం. ఇది ఒక భేదంలో ఇది సిస్టమ్. రెండవ భేదంలో ఏంటంటే, బింబ ప్రతిబింబ భావాన్ని ఆశ్రయిస్తే దృష్టాంతాలంకారం అవుతుంది. దీనికి మళ్ళీ దానికి దృష్టాంతాలంకారం అవుతుంది. అది ముందు ముందు నిరూపించబడుతుంది. కాబట్టి ఔపమ్యాశ్రయేన, ఔపమ్యము పోలిక అనేటువంటి ఆ పోలిక అనేటువంటి విషయాన్ని ఆధారంగా చేసుకొని ఏర్పడేటువంటి అలంకారం ప్రతివస్తూపమాలంకారం. దీపక తుల్యయోగితలో ఒకేసారి ధర్మం నిర్దిష్టయించబడుతుంది. ప్రతివస్తూపమాలంకారంలో ఒకటి కంటే ఎక్కువ సార్లు ధర్మైక్యం నిరూపించబడితే, వేరువేరుగా నిర్దేశించబడితే, వేరువేరు వాక్యాల్లో నిర్దేశించబడితే అది ప్రతివస్తూపమాలంకారంగా చెప్పబడం జరుగుతుంది అని చెప్తున్నాడు. అది ఎలా అంటే, వస్తు ప్రతివస్తు. వస్తువు అంటే ఒకటి వస్తు, బింబం ప్రతిబింబం. ఇది బింబం, ఇది ప్రతిబింబం. ఇది వస్తువు, ఇది ప్రతివస్తు. దానికి ఉదాహరణ చూస్తే సమన్వయం అవుతుంది మీకు. దీనికి అంటే దృష్టాంతానికి దీనికి మళ్ళీ దగ్గర పోలికలు. వెంటనే అందుకోసమే దృష్టాంతాన్ని అందుకున్నాడు. చకోర్య ఏవ చతురాః చకోర్య ఏవ చతురా చంద్రికా చామకర్మణి ఆవంత్య ఏవ నిపుణా సదృశో రతనర్మణి. చకోర్య ఏవ చతురాః చంద్రికాపాణకర్మణి ఆవంత్య ఏవ నిపుణాః సుదృశో రతనర్మణి. చకోర్యః అంటే చకోర పక్షులు, చాతక పక్షులు మనకు కావ్యాలలో బాగా వర్ణించబడతాయి. చకోర పక్షులు అంటే చంద్రిక అంటే చంద్రుని యొక్క వెన్నెలను తాగుతూ ఉంటాయి అని చెబుతూ ఉంటారు. అది మనం చూడలేదు, చేయలేదు, కానీ ఉన్నాయి. చక్రవాకాలు చకోర పక్షులు ఒకటేనా? ఏమోనండి, మనకు అది మనం పరిశీలించలేదు, కనబడవు. చాతక పక్షులు కేవలం మేఘం నుండి వర్షించేటువంటి నీటి బిందువులనే తాగి జీవిస్తాయి అనేటువంటిది. కాబట్టి చకోర పక్షులు చంద్రికాపాన కర్మణి, చంద్రిక అంటే వెన్నెలను తాగడము అనేటువంటి ప్రయణలో చతురాహ బాగా నేర్పరితనం కలిగినటువంటివి, నేర్పు కలిగినటువంటివి ఒక విషయం. చెమరీ మృగాలు అవి వేరు. అది హిమోత్పర్వత ప్రాంతాల్లో ఏమని చంద్రిక పానకర్మణి. పానం అంటే తాగడం. తప్పు ప్రింటింగ్ మిస్టేక్, అది స్పెల్లింగ్ మిస్టేక్. చంద్రిక అంటే వెన్నెల, చంద్రిక కౌముది జ్యోత్స్న. చంద్రిక అంటే వెన్నెలను, పానము అంటే తాగడము అనేటువంటి కర్మలో. చతురాహ నేర్పు కలిగినటువంటివి చకోరాహ, చకోర్య ఏవ చకోరులు అని అర్థ పక్షులు. రెండవది అవంతి దేశానికి సంబంధించినటువంటి సుదృశ అంటే చక్కటి చూపు కలిగినటువంటి సుందరీమణులే. చక్కటి సుదృశ చక్కటి నేర్పు కలిగినటువంటి సుందరీమణులే. రతి నర్మణి ప్రణయంలో ఉన్నటువంటి పరిహాసం చేయడంలో నిపుణాహ నైపుణ్యం కలిగవారు.
అని అర్థం. రత 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 నర్మణి. నర్మము అని అంటే నర్మగర్భము అని అంటారు కదండి. నర్మగర్భము అంటే వ్యంగ్యోక్తులు సంధించడం, ఇలాంటి వాటిని నర్మగర్భాలు అని అంటారు. అంటే శర్మ అంటే మంగళం, నర్మ అంటే మంగళం కాదండి. నర్మ అంటే మంగళం ఎక్కువ. నర్మ గర్భం అండి. నర్మము గర్భంగా ఉండడం అంటే దానిలో అంతరార్థము గర్భంగా ఉండడం అండి, లోపల ఉండడం, ఓపెన్ కాకపోవడం. వ్యంగ్యార్థము అని అంటే ఇప్పుడు మనం చెప్తున్నాం కదా, వ్యంగ్యార్థము అని అంటే శబ్దం ఉంటుంది, ఆ శబ్దం యొక్క అర్థం ఏదైతే అంటే గర్భితంగా ఉంటుంది, లోపల ఉంటుంది అన్నట్టు అలా. కాబట్టి నర్మగర్భమైనటువంటి అంటే ప్రణయంలో ఉండేటువంటి పరిహాసం చేయడంలో నిపుణాహ నైపుణ్యం కలవారు అని రెండు అర్థాలు. అత్ర చతురత్వం సాధారణ ధర్మ, రెండు విషయాలను ఇక్కడ ప్రస్తావించాడు. చకోర పక్షులు, అవంతి సుందరిమనుడు, ఈ ఇద్దరు కూడా చతురాహ నేర్పరులు, నైపుణ్యం కలిగినటువంటి వారు అని అర్థం. కాబట్టి ఇక్కడ ఉపమాన వాక్యము ఉపమేయ వాక్యేతు నిపుణ పదేన నిర్దిష్ట. నిపుణాహ అంటే నైపుణ్యము కలిగిన వారు అని అర్థము. ఇక్కడ నిపుణ పదేన నిర్దిష్ట. ఉపమాన వాక్యంలో చతురత్వం అనేది సాధారణ ధర్మము, ఉపమేయ వాక్యంలో మాత్రం అది నిపుణ పదంతో నిర్దిష్టం. మళ్ళీ చెప్పడం అంటే ఇక్కడ చాతుర్యం కలిగిన వారు అనేది అర్థం అండి. సమాన ధర్మం ఏంటి అని అంటే చాతుర్యము కలిగిన వారు, నేర్పు కలిగిన వారు అని అర్థం. కానీ ఇక్కడ ఉపమేయ వాక్యము ఉపమాన వాక్యము రెండు వేరు వేరుగా ఉన్నాయి వాక్యాలు. ఉపమేయ వాక్యంలో ఏం వాడాడు అంటే చతురాహ అని వాడాడు. అంటే నైపుణ్యం కలిగిన వారు అనే అర్థాన్ని ఇవ్వడానికి చతురహ అనేటువంటి పదాన్ని ప్రయోగించాడు. వేరు, ఇది అయిపోయింది. రెండవ శబ్దంలో ఆవంతి సుదృశాహ సుదృశో రతనర్మని అనే నిపుణాహ నైపుణ్యం కలిగిన వారు అనేటువంటి అర్థం ఇవ్వడానికి నిపుణాహ అని నిపుణ శబ్దాన్ని వేరేగా ప్రయోగించాడు. అదొక వాక్యం, ఇదొక వాక్యం. రెండు సుందరిమనులు, అవంతి దేశ స్త్రీలు అని అర్థం, ఆవంత్య అని అర్థం. కాబట్టి ఇక్కడ ఉపమేయ వాక్యం ఒకటి, ఉపమాన వాక్యం ఒకటి. ఇక్కడ చెప్పదగినటువంటి ధర్మం ఏంటి అని అంటే నైపుణ్యం కలిగిన వారు అనేటువంటిది సాధారణ ధర్మం. ఉపమేయంలో ఉన్న ధర్మం, ఉపమానంలో ఉన్నటువంటి ధర్మం. ఇక్కడ ఏం చేయబడింది, ఈ నైపుణ్యం కలవారు అనేటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి పదము ఒక్కటిగా ప్రయోగించలేదు. ఉపమాన వాక్యం వేరు, ఉపమేయ వాక్యం వేరు. ఉపమేయ వాక్యంలో, ఉపమాన వాక్యంలోనేమో మనకు ఇది ఉపమానం, ఎందుకంటే చకోర పక్షులు గొప్పవి కాబట్టి అవి ఉపమానం, చతురాహ అని వాడాడు. ఉపమేయ వాక్యం ఆవంతి సుందరిమనులు నిపుణాహ అని వాడారు. పృథక్ నిర్దేశమైంది కాబట్టి ఇది ప్రతివస్తు ఉపమాలంకారానికి ఉదాహరణగా చెప్పడం జరిగింది. రతనర్మణి, రతము అంటే సురతం అండి. సురతం సంభోగ విషయంలో అంటే సంభోగంలో ఉండేటువంటి పరిహాసపు వాక్యాలు ప్రయోగించడంలో నైపుణ్యం కలిగిన వారు అని అర్థం. అంటే నేర్పరులు, మాట్లాడే నేర్పు కలిగినటువంటి వారు అని అర్థం. నా కేవలం ఇయం సాధర్మ్యేన యావత్ వైధర్మ్యేనాపి యథా అత్రైవోత్తరార్థ స్థానే వినావంతిర్న నిపుణాః సుదృశో రతనర్మణి ఇది పాఠే. కేవలమియం సాధర్మ్యేన, ఇక్కడ ఈ అలంకారము కేవలం సాధర్మ్యంతో కాదు, వైధర్మ్యంతో కూడా చెప్పొచ్చండి. అంటే వైధర్మ్యం అంటే విధర్మము, క్వైట్ అపోజిట్. వేరే వేరే ధర్మాలతో కూడా సంభవిస్తుంది. అది ఎట్లా అంటే ఆవంతి సుదృశాహ వినా రతనర్మణి నిపుణాహ నా ఇంకా వేరే వారు ఎవరు లేరు అని అర్థం. ఇక్కడ వైధర్మ్యం చెబుతున్నారు. అక్కడ ఏం చెప్పారంటే సుదృశో రతనర్మణి ఏవ నిపుణాహ అని చెప్పారు, వాళ్ళే నిపుణులు అని చెప్పారు. వైధర్మ్యం చెబుతూ వారు తప్ప వేరే వాళ్ళు నిపుణులు కాదు అని చెప్పాడు. రెండవది అది వైధర్మ్యంగా కూడా అలా కూడా చెప్పొచ్చు అని ఈ ప్రతివస్తు అలంకారానికి సంబంధించినటువంటి విషయం మనకి ఇక్కడ చెప్పారు. కాబట్టి ఉపమాన ఉపమేయ వాక్యాల్లో ఒకే ధర్మము, సామాన్య ధర్మము ఉపమాన ఉపమేయ వాక్యాలలో రెండు వాక్యాలలో వేరువేరుగా పృథక్ నిర్దేశ పదముతో సూచించినట్లయితే
ధర్మైక్యము పృథక్ నిర్దేశ పదం, వేరు వేరు పదాలతో నిర్దేశించబడినట్టయితే అది ప్రతివస్తూపమాలంకారంగా చెప్పడం జరిగింది అని ప్రతివస్తూపమాలంకారం. వైధర్మ్యము అనంటే ఏంటంటే వినావంతి వినా కాదు, కింద వృత్తి ఉంటుంది, రెండు వాక్యాలు కింద. అదే అదే వృత్తి కూడా ఒరిజినల్ అండి, వృత్తి కూడా ఒరిజినలే. లేదు లేదు అట్లా కాదు, వృత్తి కూడా ఒరిజినలే. మూలము వృత్తి ఉదాహరణ, 3 అంశాలండి. ఆ ఎక్స్ప్లెనేషన్ అక్కడ శ్లోకాల్లో చెప్పడానికి, సూత్రంలో చెప్పడానికి సాధ్యపడనటువంటి విషయాలని కూడా వృత్తిలో చెప్పాడు ఆయన. వృత్తి మూలమే. అదే కాదు కాదు, వినా నా కేవలమియం సాధర్మ్యేన, ఈ అలంకారము కేవలము సాధర్మ్యముతోనే కాదండి, యావత్ వైధర్మ్యేనాపి, వైధర్మ్యంతో కూడా చెప్పవచ్చు. యథా అత్రైవ ఉత్తర స్థానే, ఇక్కడ ఉత్తరార్థంలో ఈ శ్లోకంలో చెప్పినటువంటి ఉత్తరార్థ ఉదాహరణలో వినావంతిర్ నిపుణాః, వినా అవంతిర్ నిపుణాః సుదృశో రతనర్మణి. వైధర్మ్యంతో కూడా దీన్ని చెప్పొచ్చు అని చెబుతూ, అప్పుడు మీరు ఈ శ్లోకంలో ఏం చేసేయాలి, మొదలు చెప్పిన శ్లోకంలో ఆవంత్య ఏవ ఆ పాదం తీసేసి వినావంతిర్ నిపుణాః సుదృశో రతనర్మణి అనే పాఠం పెట్టుకుంటే వైధర్మ్యానికి ఇది ఉదాహరణగా చెప్పడం జరుగుతుంది. అంతే అంతే. వినావంతిర్న నిపుణాః సుదృశో రతనర్మణి, అంతే. నర్మ అని అంటే అక్కడ నర అనే శబ్దానికి నీరు అనే అర్థంలో ఉందండి. నర్మ అనేటువంటి శబ్దానికి మరి ఏంటండి, అది సమన్వయం ఏం కావట్లేదు. ఇక్కడ శబ్దానికి ఇది అలంకారమే, అది వ్యవహారమే. అది అక్కడ ఏ శబ్దంతో వాడాడో తెలియదు మనకు. ఎందుకంటే ఇప్పుడు యమున అంటే నల్లగా ఉంటుంది కాబట్టి యమున అన్నాము, సరస్వతి అంటే తెల్లగా ఉంటుంది కాబట్టి సరస్వతి అన్నాము, గంగా అంటే ఓవరాల్ గా నీరు అనే అర్థానికి, గంగా అనే శబ్దానికి నీరు అనే అర్థం, గంగా అని. ఇట్లా కొన్ని పేర్లు మనకు వచ్చాయి, ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ కొన్నిటిని ఊహించలేమండి. ఎందుకంటే ఓ కాలగర్భంలో మీరు పురాణాల్లో చూస్తే బ్రహ్మ పురాణంలో దాదాపు 400 నదుల పేర్లు ఉన్నాయండి. ఒక్క పేరు ఇప్పుడు వినట్లేదు, కనబడటం లేదు. అవన్నీ మనకేం తెలుసు, ఇప్పుడు మనకు దొరికేది ఎంతో కొంత మాత్రమే. అక్కడ చూస్తుంటే పురాణాల్లో ఓవరాల్ గా ఎన్ని నదులండి, అన్ని పేర్లు ఉన్నాయి. ఈ అంటే చిన్న చిన్న నదులు, పిల్ల నదులు, ఇవన్నీ పెద్ద నదులతోటి అనుసంధానంగా ఉండేవి. అవన్నీ మనకి ఏం తెలుసు, ఏం తెలియదు. అది అట్లా కొన్ని వందల నదుల పేర్లు. కాబట్టి నర్మదా అని ఎందుకు వచ్చిందో మరి చూడాలి. ఎందుకంటే నర్మదా నదీ తీరం గురించి పురాణాల్లో విశేషంగా చెప్పబడింది. అది గంగ తర్వాత గంగా, యమున, నర్మదా, సింధు, ఇవన్నీ కూడా అవన్నీ పెద్ద పెద్ద నదులు. అంటే చాలా విశేషమైన ఐతిహ్యం కలిగినటువంటి నదులు. ఎందుకంటే ఇప్పటికీ ఆ క్షేత్రంలో మనకు ఏది పేరేంటి, ఉజ్జయిని కదా, ఉజ్జయిని, ఆ నర్మదా ఓంకారేశ్వరలో వాళ్ళు ఆ నర్మదా నదికి వస్త్రాన్ని ఇక్కడి నుంచి అక్కడ వరకు అంత పెద్ద వస్త్రాన్ని అనుసంధానం చేస్తారు. కాబట్టి దానికి ఒక పెద్ద ఐతిహ్యం ఉంది. కాబట్టి చూడాలండి నర్మదా అంటే ఎందుకు వచ్చిందో. అవును, నర్మము. కానీ నర్మం అంటే ఇదే, నర్మము అని అంటే ఒక రహస్యము ఇట్లాంటి అర్థంలో వస్తుంది. అంటే ఇలాంటిదే వస్తుంది, నర్మ గర్భము అని అంటాము. చీరను అక్కడికి వరకు సారీ అని పెట్టిస్తుండవు, అక్కడి వరకు చాలా పెద్ద సుదీర్ఘమైన నది. మనకు మెగ సందేశంలో వస్తుంది నర్మదా నది, నిర్వింధ్యా నది, రేవా నది, తర్వాత క్షిప్రా నది. ఈ నదుల గురించి మేఘ సందేశంలో వీటిని అన్నిటికీ దాటుకుంటూ వెళ్ళని ఆ నదుల గురించి వర్ణిస్తాడు కాళిదాసు, ఇది మేఘునికి దారి చెబుతూ ఉన్నటువంటి సందర్భంలో. కాబట్టి అది చూడాలండి. సో ఎందుకంటే అది ఏదో అల్లాటప్పగా చెప్పడానికి లేదు, అది ఐతిహ్యం. నెక్స్ట్ దృష్టాంత్.
నర్మణి అంటే నర్మ భాషాయాం అని అర్థం. నర్మణి అంటే. నెక్స్ట్, తస్యాపి బింబ ప్రతిబింబతయా నిర్దేశే దృష్టాంతాలంకార. తస్యాపి సమాన ధర్మానికి కూడా, ఇంకా సామాన్య ధర్మంలోనే ఉన్నామండి కాబట్టి సమాన ధర్మానికి కూడా బింబ ప్రతిబింబ భావముతో నిర్దేశించినట్లయితే అది దృష్టాంతాలంకారంగా చెప్పడం జరిగింది అని చెప్తున్నాడు. తస్యాపి న కేవలం ఉపమాన ఉపమేయో తచ్చప్తేన సామాన్య ధర్మ ప్రత్యవమృష్ట అయమపి సాధర్మ్య వైధర్మ్యాభ్యాం ద్వివిధ ఆద్యో యథ. ఈ బింబ అంటే ఉపమాన ఉపమేయములలో కాదండి ఈ ధర్మము. తస్యాపి సమాన ధర్మానికి కూడా బింబ ప్రతిబింబ భావంతో నిర్దేశిస్తే అది నిదర్శనాలంకారము. ఇంకా మళ్ళీ దీనికి దృష్టాంతానికి నిదర్శనానికి కొద్దిపాటి తేడా. తచ్చబ్దేన సమాన ధర్మము ప్రత్యవమృష్ట పరామర్శించబడింది. అయమపి ఈ అలంకారము సాధర్మ్య వైధర్మ్యాభ్యాం, ఇది కూడా సాధర్మ్యంతో మరియు వైధర్మ్యంతో కూడా చెప్పబడుతుంది. ఈ విధంగా దృష్టాంతాలంకారం రెండు రకాలు, రెండు విధాలు అని చెప్తున్నాడు. ఆద్య మొదటి దానికి ఇంతకుముందు చెప్పుకున్నాను, అక్కడ ఈజీగా ఉంది. చేద్బింబ ప్రతిబింబత్వం దృష్టాంత తదలంకృతి. బింబ ప్రతిబింబ ఉపమాన ఉపమేయ వాక్యాల్లో బింబ ప్రతిబింబ భావం చెప్పబడినట్లయితే అది దృష్టాంతాలంకారము. ఎలా అంటే మదేన భాతి కలభ ప్రజావేన మహీపతి. చేద్బింబ ప్రతిబింబత్వం దృష్టాంత తదలంకృతి త్వమేవ కీర్తిమాన్ రాజన్ విధురేవ హి కాంతిమాన్. అక్కడ ఉదాహరణ, త్వమేవ కీర్తిమాన్ రాజన్ విధురేవ హి కాంతిమాన్. హే రాజన్, త్వమేవ కీర్తిమాన్, నీవే కీర్తిమంతుడవు. విధురేవ హి కాంతిమాన్, చంద్రుడే కాంతిమంతుడు. కీర్తిమత్వం కాంతిమత్వం ఈ రెండింటికి బింబ ప్రతిబింబ భావం ఉపమేయ ఉపమానాలకు చెప్పబడింది కాబట్టి ఇది దృష్టాంతాలంకారం. ఈయన ఏం ఇస్తున్నాడో చూద్దాం. అదే విషయం ఇక్కడ కూడా చెప్తున్నాడు. అభ్యుర్లంఘిత ఏవ వానరభటై కింత్వస్య గంభీరతాం ఆపాతాల నిమగ్న పీవర తను జానాతి మంథాచలః దైవీం వాచముపాసతే బహవః సారంతు సారస్వతం జానీతే నితరామసౌ గురుకుల క్లిష్ట మురారి కవి అని ఒక శ్లోకం. చాలా గొప్ప శ్లోకం ఇది. అభ్యుర్లంఘిత ఏవ వానరభటై కింత్వస్య గంభీరితాం ఆపాతాల నిమగ్న పీవర తను జానాతి మంథాచలః దైవీం వాచముపాసతే బహవః సారంతు సారస్వతం జానీతే నితరామసౌ గురుకుల క్లిష్ట మురారి కవి. మురారి అనే కవి చాలా గొప్ప కవి. దర్పంతో గురుకుల క్లిష్ట మురారి కవి అంటే గురుకుల క్లిష్టాలన్నీ కూడా అధిగమించి విద్యను సాధించుకున్నటువంటి వ్యక్తి మురారి కవి అని అనర్ఘరాఘవం అనేటువంటి ఒక నాటకాన్ని రాసినటువంటి గొప్ప కవి. ఆయన చెప్తున్నటువంటి సందర్భం ఇది. వానర భటై, వానర సైనికుల చేత అబ్ధి సముద్రం లంఘిత ఏవ దాటపడింది, కానీ అస్య దాని యొక్క గంభీరితాం లోతును మాత్రం వాళ్ళకేం తెలియదు. అది లోతును ఎవరు తెలుసుకున్నారంటే ఆపాతాల నిమగ్న పీవరతను. ఆపాతాల పాతాళం వరకు, నిమగ్న మునిగినటువంటి, పీవర అంటే మంచి విశాలమైనటువంటి, తనుహు శరీరం కలిగినటువంటి, మంథాచల మంథ అనేటువంటి పేరు కలిగినటువంటి మందర పర్వతానికే సముద్రపు లోతు తెలుసు, కానీ ఎగిరి గంతి వేసినటువంటి దాటిపోయేటువంటి వానర భటులకు ఏం తెలుస్తుంది? వాళ్ళేదో దాటిపోయారు అంతే, వాళ్ళకి ఆ లోతు తెలియదు. తర్వాత మందర పర్వమే జానాతి, దానికే తెలుసు. అది దాని లోతు, సముద్రం యొక్క లోతు ఎంతవరకు అంటే మందర పర్వతానికి తెలుసు తప్ప మీద దాటి వెళ్ళినటువంటి వానర సైనికులకు ఆ లోతు తెలియదు. ఒకటి. దైవీం వాచం ఉపాసతేహి, ఆ బహవః చాలా మంది దైవీం వాచం అంటే దేవతా వాక్కైనటువంటి సంస్కృత భాషను ఉపాసిస్తూ ఉన్నారు. కానీ సారస్వతం సారం అంటే ఆ భాష యొక్క సారాన్ని మాత్రం నితరాం మిక్కిలిగా గురుకుల
గురుకుల వాసుల్లో కలిగి ఉన్నటువంటి క్లేశాలన్నీ కూడా, కష్టాలన్నీ కూడా భరించినటువంటి అసౌ మురారి కవి, మురారి కవి మాత్రమే జానీతే తెలుసుకున్నాడు. అంటే ఆ విషయాన్ని ఇక్కడ తెలుస్తూ ఉన్నాడు. అంటే క్లిష్ట మురారి కవి అని. కాబట్టి ఇక్కడ ఏం చెబుతున్నాడు అని అంటే, ఇక్కడ బింబ ప్రతిబింబ భావత్వాన్ని మనకి ఇక్కడ చెప్తున్నారు. పూర్వార్థము ఏదైతే ఉందో అది ఉపమాన వాక్యం. అంటే వానర భటులు ఆ సముద్రం పైన సముద్రాన్ని దాటారే తప్ప వాళ్ళకి ఆ లోతు తెలియదు. కేవలం ఆ లోతును తెలిసినటువంటిది కేవలం మంతర పర్వతానికి మాత్రమే ఆ లోతు తెలుసు. ఒక వాక్యం. సంస్కృత సారస్వతాన్ని చాలా మంది ఉపాసిస్తున్నారు. కానీ ఆ సారస్వతం యొక్క సారం అనేటువంటిది కేవలం ఈ గురుకుల క్లేశాలన్నీ అనుభవించినటువంటి మురారి కవికి మాత్రమే తెలుసు. మురారి కవికి మాత్రమే ఆ లోతు తెలుసు, ఆ సారం తెలుసు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. ఇక్కడ పూర్వార్థం ఉపమాన వాక్యం, ఉత్తరార్థం ఉపమేయ వాక్యం. సారస్వతం అంటే సాహిత్యం. అంటే సారస్వతము అంటే మనకు వాంగ్మయము, సాహిత్యము, సారస్వతము ఇలాంటివన్నీ పర్యాయ పదాలు. వాంగ్మయం అనేటువంటిది చాలా విస్తృతమైనటువంటి అర్థం. సాహిత్యం అనేటువంటిది కొద్దిగా లిమిటెడ్. అంటే వాంగ్మయం అంటే వాక్కుకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి వాంగ్మయ శబ్దానికి తీసుకోవచ్చు. సారస్వతము అథవా సాహిత్యం అనేటువంటివి కొద్దిగా లిమిటెడ్. ఇప్పుడు సాహిత్యం అంటే ఒక శాస్త్రము అనే అర్థంలో వస్తుంది. ఎందుకంటే పంచమి సాహిత్య విద్య ఇది యాయావ్రియ కావ్యమీమాంసలో సాహిత్య శాస్త్రం ఒకటిగా చెప్పండి అని ఆయన ప్రతిపాదించేటప్పటికీ సాహిత్యం అనేది ఒక శాస్త్రంగా అని చెప్తున్నాం. కాబట్టి సారస్వతం సాహిత్యం అంతా ఒకటే అండి. సాహిత్యము అని అర్థం. అంతే సహితయో శబ్దార్థయో భావ సాహిత్యం. అంటే శబ్దార్థముల యొక్క సాహిత్యం, సహితత్వం ఏదైతే ఉందో అదే సాహిత్యం. వాక్కుకు సంబంధించిన సర్వం వాక్మయం, వాంగ్మయం. అంటే వాక్కుకు సంబంధించిన A to Z అక్షర సంబంధమైనటువంటి విషయం అంతా కూడా వాంగ్మయం కిందికి వస్తుంది. కాబట్టి పూర్వార్థం ఉపమేయ వాక్యం, ఉత్తరార్థం ఉపమాన వాక్యం. పూర్వార్థం ఉపమాన వాక్యం, ఉత్తరార్థం ఉపమేయ వాక్యం. కాబట్టి ఇక్కడ వానర భటులు ఉపమానము, విద్వాంసులు ఇక్కడ ఉపమేయము, అలాగే మంతరాచలం ఉపమానం, మురారి కవి ఉపమేయం. కాబట్టి ఇవన్నీ ధర్మం కలిగినటువంటి విషయాలు. కాబట్టి గుణక్రియారూపమైనటువంటి ధర్మం కలవి. కాబట్టి వానర భటులనే ఉపమానంలో అభిలంఘన క్రియ అంటే సముద్రాన్ని దాటడం అనేటువంటి క్రియ ధర్మము. విద్వాంసులనేటువంటి ఉపమేయంలో దివ్య వాక్ అంటే దివ్యమైనటువంటి వాక్కును ఉపాసించడం అనేటువంటి క్రియ ధర్మంగా చెప్పబడింది. మంతరాచల విషయంలో ఆపాతాల నిమగ్నత్వం అనేది ధర్మం. అభిగాంభీర్య గుణం, అభిగాంభీర్య జ్ఞానం అంటే సముద్రము యొక్క గంభీరము అంటే లోతు ఏదైతే ఉందో దాని యొక్క జ్ఞానము ఎవరికి తెలుసు అంటే మంథరాచలానికి తెలుసు. కాబట్టి ఇవి గుణాలు. మురారి అనే ఉపమేయంలో గురుకుల క్లిష్టత్వం, సారస్వత సార జ్ఞానము అనేటువంటివి గుణాలు, ధర్మాలు. కాబట్టి ధర్ములైనటువంటి వానర భటులు, మంతరాచలం అనే ఉపమానాలు, ఈ విద్వాంసులు, మురారి కవి అనేది ఉపమేయాలు. ఇవన్నిటికీ కూడా ఏంటంటే బింబ ప్రతిబింబత్వం అనేటువంటిది ఇక్కడ వర్ణితమైనటువంటి విషయం. కాబట్టి వానరుల యొక్క అబ్ధిలంఘనం అనేటువంటి ధర్మానికి, విద్వాంసుల యొక్క దివ్యవాగుపాసన అనేటువంటి ధర్మానికి ఇక్కడ బింబ ప్రతిబింబ భావం అనేటువంటిది చెప్పబడింది. కాబట్టి ఇది దృష్టాంతాలంకారానికి ఉదాహరణగా దీన్ని చెప్పడం జరిగింది. ఏంటండి భేదం అంటున్నారా? ప్రతి వస్తు ఉపమాకు ఇక్కడ ఏంటి అని అంటే అక్కడ మనకు ఏంటి నిపుణత్వము, ఇవి పదాల యొక్క ప్రయోగాలు, పదప్రయోగము అంటే భిన్నంగా ప్రయోగించబడ్డాయి. సమాన ధర్మం ఒకటిగా చెప్పబడింది. ఇక్కడ దీనికి ఏంటి అంటే బింబ ప్రతిబింబత్వము అని అంటే ఒకే ధర్మంతో క్రియాపదం ఒక్కటిగా చెప్పలేదండి. ఇక్కడ ఇప్పుడు చూడండి, అబ్ధిర్లంఘిత ఏవ వానరబడై కింతస్య గంభీర్, అసలు కంప్లీట్ గా భిన్నంగా ఉంది. ఒక్క శబ్దం లేదు ఇక్కడ, మీకు కంప్లీట్ గా భిన్నంగా ఉంది. లేదు ఇక్కడ బింబ ప్రతిబింబ భావం అంటే ఏంటి అని అంటే వానరులకు
ఏంటి? వానరులు సముద్రాన్ని దాటారు, విద్వాంసులు సంస్కృత భాషను ఉపాసించారు, ఇదొక అంశం. వీళ్ళు దాటారు, వీళ్ళు దాటారు, ఇదొక బింబ ప్రతిబింబ భావం. అలాగే మంథరాచలానికే సముద్రం యొక్క లోతు అనేటువంటి జ్ఞానం కలిగింది. గురుకుల క్లిష్టాలు అనుభవించినటువంటి మురారి కవికి మాత్రమే సంస్కృత సారస్వత జ్ఞానం కలిగింది. ఇది బింబం, ఇది ప్రతిబింబం, ఇట్లా చెప్పారు. ఇక్కడ పద నిర్దేశం ఐక్యంగా కానీ ఇలాంటివి ఏవి లేవు. దానికి పోలికలు దీనిలో మనకి ఇక్కడ కనబడటం లేదు. అత్తయ యత్రపి జ్ఞానాఖ్య ఏకో ధర్మం, ఇక్కడ ఇంకా చెప్తున్నాడు, జ్ఞానాఖ్య ఏకో ధర్మో నిర్దిష్ట తథాపి నైతన్నిబంధన ఔపమ్యం వివక్షితం. మొత్తానికి ఓవరాల్ గా వీళ్ళకి తెలుసు వాళ్ళకు తెలుసు అనే జ్ఞానం అనేటువంటిది ఒకటే ధర్మం నిర్దేశించబడింది. వానలు ఇప్పుడు మంథరాచలానికి జ్ఞానం కలిగింది, సముద్రపు లోతెంత అనేటువంటి జ్ఞానము మంథరాచలానికి తెలుసు ఒకటి. వానరుల పట్ల అక్కడ వీళ్ళకి తెలుసు. గురుకుల క్లిష్టాలు అనుభవించినటువంటి మురారి కవికి ఈ జ్ఞానము తెలుసు. ఈ బింబ ప్రతిబింబ భావాలైనటువంటి ఉపమేయ ఉపమాన వాక్యాల్లో జ్ఞానం అనేటువంటి ధర్మము ఒకటిగా ఉంది. కానీ ఏం చెప్పాడంటే ఏత నిబంధనం ఔపమ్యం వివక్షితం. దానికి ఎలా తెలుసు, ఈయనకి ఎలా తెలుసు అని చెప్పలేదు ఇక్కడ. దానికి అందాల తెలుసు, ఆ విషయం తెలుసు. మంథరాచలము ఎందుకు జ్ఞానం తెలిసింది అని అంటే, మంథరాచలం సముద్రంలో పడిపోయింది కాబట్టి దాని లోతును తెలుసుకుంది. ఈయన గురుకులంలో చిన్నప్పటి నుంచి అవస్థపడి కష్టపడి గురుకుల క్లిష్టాలని అనుభవించి సంస్కృతాన్ని అధ్యయనం చేశాడు కాబట్టి ఈయనకు జ్ఞానం కలిగింది. ఆయనకు జ్ఞానం కలిగింది కాబట్టి ఆయనలాగా ఈయనకు కలిగింది, ఈయనలాగా ఆయనకు కలిగింది అనేటువంటి ఒక విషయాన్ని ఇక్కడ చెప్పలేం చేయలేదు. ఆయనకు కలిగింది, ఈయనకు కలిగింది, అంతే. లేదు అంటే ఔపమ్యము నా ఏత నిబంధనం ఔపమ్యం వివక్షితం, నిబంధనంచ వివక్షితం తత్ర అబ్ధిలంఘనవదాస్త్యేవ దివ్యవాగుపాసనాది ప్రతిబింబనం. అంటే ద్వితీయ ఇంకా ఇక్కడ ద్వితీయ ఇంకొక అంశం ఏంటి అంటే, వానరులు దాన్ని దాటిపోయారు. అనేక మంది పండితులు సంస్కృత వాక్కును ఉపాసించారు. దానికి అక్కడ బింబ ప్రతిబింబం. అనంతర వానరుల భట్టులకు వీళ్ళకి ఏ సంబంధం లేదు. వానరుల భట్టులు ఏ విధంగా దాటిపోయారో అనే ఒక అంశం. వీళ్ళు సంస్కృత భాషను ఉపాసించారు సారస్వతులు కాబట్టి ఇక్కడ ఇది బింబ ప్రతిబింబ భావం కావు. ఇది జ్ఞానము అనేటువంటిది ఒకే ధర్మం అయినప్పటికీ కూడా ఔపమ్య, ఈ అలంకారాలైనటువంటి ఔపమ్యము ఏతన్నిబంధం, ఈ సమాన ధర్మం మీదనే ఆధారపడినదిగా నా వివక్షితం చెప్పబడలేదు. అది ప్రధానమైన విషయం. ఇదేంటంటే ఈ సమాన ధర్మం అనేది చెప్పబడ్డది, కానీ వాటికి కరెక్ట్ గా ఇది ఇట్లా అని చెప్పడం జరగలేదు. నా వివక్షిత నిబంధనం దేని మీద ఆధారపడిన వివక్షిత చెప్పబడిందో తత్ర అబ్ధిలంఘనము మొదలైన ధర్మాల్లో, దివ్యవాగుపాసన మొదలైనటువంటి ధర్మాల్లో బింబ ప్రతిబింబం ఉండింది కాబట్టి ఇది మొదటి భేదంగా చెప్పడం జరిగింది అని చెప్తూ, రెండవదైనది సాధర్మ్యం, సమానమైనటువంటి ధర్మం, బింబ ప్రతిబింబ భావం. రెండవది వైధర్మ్యం, అది దానికి చెబుతూ కృతంచ గర్వాభిముఖం మనస్త్వయా కిమన్యదేవం నిహితాశ్చనో ద్విషః తమాంసి తిష్టంతి తావదంశుమాన్ నయావదాయాత్యుదయాద్రిమౌళితాం త్వయా నీచేత మనస్సు గర్వాభిముఖం గర్వానికి అభిముఖంగా కృతంచ చేయబడింది. కిమన్యత్ ఇంకేంటి, ఏవం ఇట్లా ద్విషః మన శత్రువులు, దిశః మన యొక్క శత్రువులు, నిహితాశ్చ చంపబడ్డారు. యావత్ ఎంతవరకు అంశుమాన్ సూర్యుడు ఉదయాద్రిమౌళితాం ఉదయ పర్వతానికి శిరస్సు కావడానికి ఆయాతి పొందకుండా ఉంటాడో తావతంతవరకే తమాంసి చీకట్లు తిష్టంతి నిలిచి ఉంటాయి కదా. అంటే
సూర్యుడు ఉదయాద్రి శిఖరాన్ని అధిరోహించినంత వరకే కదా చీకట్లు ఉంటాయి. అంటే ఉదయాద్రి శిఖరాన్ని నియంత్రించడం అంటే సూర్యుడు ఉదయిస్తే, ఎప్పుడైతే సూర్యుడు ఉదయిస్తాడో అప్పుడు చీకట్లు తొలగిపోతాయి. అంటే తమస్సు అనేటువంటిది తొలగిపోతాయి. ఇక్కడ ఏం చెప్పాడు? ఎంతవరకైతే సూర్యుడు ఉదయాద్రి శిఖరాన్ని పొందడో అంతవరకే కదా చీకట్లు ఉంటాయి అనేటువంటి ఒక విషయం. అదే విషయాన్ని ఇక్కడ ఏంటంటే, నీ మనస్సు గర్వాభిముఖంగా చేయబడింది కాబట్టి, అంటే నీ యొక్క మనస్సు గర్వాభిముఖంగా చేయబడింది అని అంటే ఏంటి? నీ యొక్క శత్రువులందరూ కూడా చంపబడ్డారు అని అంటున్నాడు. కాబట్టి గర్వాభిముఖంగా చేయబడి కాబట్టి శత్రువులందరూ మరణించారు అని అంటే ఏంటి అని అంటే, శత్రువులు అంటే రాజు యొక్క మనస్సు గర్వాభిముఖం కావడం, శత్రువులు చంపబడడం అనేటువంటివి ఏకకాలికంగా జరిగాయా అనేటువంటి దానికి, ఎప్పుడైతే శత్రువులందరూ చంపబడతారో అప్పుడు రాజు ఇంకా నాకేంటి ఎదురు తిరుగు అనేటువంటి ఒక గర్వం అనేటువంటిది రాజుకు ఉదయిస్తుంది. కాబట్టి ఎప్పుడైతే రాజు గర్వాభిముఖుడు అయ్యాడో అప్పుడే ఆ శత్రువులు చంపబడడం అనేటువంటిది ఏకకాలికంగా జరిగాయి అనేటువంటిది. సూర్యుడు ఉదయించినంత వరకే కదా చీకట్లు ఉండేది అనేటువంటి దాంతో సమానం. అత్ర నిహతత్వాదేహ స్థానాదిన వైధర్మ్యేన ప్రతిబింబనం. ఇక్కడ నిహతత్వం చంపబడడం ఏదైతే ఉందో అది వైధర్మ్యంగా ప్రతిబింబించడం అనేటువంటి చేస్తారు. కాబట్టి ఆ పూర్వార్థంలో నిహతాశ్చ చ నిహతాశ్చ కిమన్యదేవం నిహతాహ చ చ అనేటువంటిది పూర్వార్థంలో రెండు చకారాలు. కృతం చ గర్వాభిముఖం మనస్త్వయా కిమన్యదేవం నిహతాహ చ అనేటువంటి రెండు చకారాలు ప్రయోగించడం. అలాగే ఈ రెండు మనస్సు గర్వాభిముఖం కావడం, మనస్సు గర్వాభిముఖం కావడం, శత్రువులు నిహితం కావడం, చంపబడడం అనే రెండు క్రియకలకు ఏకకాలికత్వం సిద్ధించడం అని చెప్పడంలో అన్వయము వ్యతిరేకము రెండు కూడా ఇక్కడ రెండు విధానాలు ఉన్నాయి. కాబట్టి ఇది వైధర్మ్యంగా. సూర్యుడు ఉదయిస్తే చీకటి తొలగిపోతుంది. సూర్యుడు ఉదయించడం అన్వయం, చీకట్లు తొలగిపోవడం వ్యతిరేకం. కాబట్టి గర్వం ఉదయించడం అన్వయం, శత్రువులు చంపబడడం వ్యతిరేకం. కాబట్టి అన్వయ వ్యతిరేకాలతోటి ఈ అంశాలు ఇక్కడ ప్రస్తావించబడ్డాయి. కాబట్టి ఉపమేయ వాక్యం అన్వయముఖంగా, ఉపమాన వాక్యం వ్యతిరేక వాక్యంగా ముఖంగా ఉన్నాయి. కాబట్టి నీవు నీ మనస్సును గర్వాభిముఖం చేశావో లేదో అప్పుడే శత్రువులందరూ చంపబడ్డారు. ఎప్పుడైతే సూర్యుడు ఉదయించాడో అప్పుడు చీకట్లు తొలగిపోయాయి. సూర్యుడు ఉదయించే కాలంత వరకు కదా చీకట్లు నిలిచి ఉండేది అనేది ఉపమాన వాక్యం వ్యతిరేక వాక్యంగా చెప్పబడింది. ఉపమేయ వాక్యం అన్వయ వాక్యంగా చెప్పడం జరిగింది. కాబట్టి రాజుకు సూర్యునికి, చీకట్లకు శత్రువులకు ఈ బింబ ప్రతిబింబ భావం అనేటువంటిది చెప్పడం జరిగింది. శత్రువులు నిహితులయ్యారు, చంపబడ్డారు, చీకట్లు తొలగిపోయాయి అనేటువంటి ఒక వర్ణన. ఇది సాధర్మ్యానికి బదులు వైధర్మ్యం, అంటే వాళ్ళు చంపబడ్డారు, ఇవి తొలగిపోయాయి, చీకట్లు తొలగిపోయాయి అనేటువంటి దాంట్లో సాధర్మ్యానికి బదులు వైధర్మ్యం చెప్పబడింది. కాబట్టి ఇది దృష్టాంతాలంకారం ఉన్నటువంటి ద్వితీయ భేదానికి ఉదాహరణగా చెప్పడం జరిగింది. వైధర్మ్య దృష్టాంతము అని చెప్పడం. ఈ ప్రకారంగా బింబ ప్రతిబింబ భావము చెప్పడం అనేటువంటిది ఉపమేయ ఉపమాన వాక్యాల్లో బింబ ప్రతిబింబ భావం ఎక్కడైతే వర్ణించబడుతుందో చెప్పబడుతుందో దాన్ని దృష్టాంతాలంకారం అని అంటారు. ఈ దృష్టాంతాలంకాలను రుయ్యకుని ప్రకారంగా రెండు భేదాలు, ఒకటి సాధర్మ్య దృష్టాంతము, రెండు వైధర్మ్య దృష్టాంతము. మొదటి దాంట్లో సాధర్మ్య దృష్టాంతము అబ్దింబానంగా పఠన అనేటువంటి దాంట్లో చెప్పడం జరిగింది. వైధర్మ్య దృష్టాంతము ఘృతంచ గర్భాభిముఖం మనస్త్వయ అనేటువంటి విషయంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఇది దృష్టాంతాలంకారానికి ఉదాహరణగా ఇది దృష్టాంతాలంకారం యొక్క సమన్వయం. ఏంటండి అంటే
అంటే ఇక్కడ వైధర్మ్యము అని అంటే సాధర్మ్యము అని అంటే సమానమైనటువంటి ధర్మం అండి. ఇక్కడ వైధర్మ్యము అని అంటే విరుద్ధమైనటువంటి ధర్మము అని అర్థం. చంపబడడం, తొలగిపోవడం, చీకట్లు తొలగిపోవడం అనేటువంటి ఒక విధర్మము అంటే ఇది విధర్మంగా చెప్పడం జరిగింది అన్నట్టు, అంతే, వ్యతిరేకంగా. అంటే ఇక్కడ ఏంటంటే కాలభేదం అండి, స్థాన కాలభేదాలతోటి అనే అర్థం ఏంటంటే, ఇక్కడ స్థానము అంటే ఏంటి అని అంటే నువ్వు గర్వాభిముఖుడవయ్యావు, శత్రువులు చంపబడ్డారు అంటే ఇక్కడ యుద్ధం జరగడం, వాళ్ళు చనిపోవడం, ఆ తర్వాత ఇది అని ఒకటి. తర్వాత ఇంకోటి ఏంటి అంటే కాలభేదము అంటే ఏంటి అని అంటే సూర్యుడు ఎంతవరకు ఉదయించాడో, ఎప్పటి వరకు అయితే ఉదయించాడో అప్పటి వరకే చీకట్లు ఉంటాయి కదా, ఎప్పుడైతే ఉదయిస్తాడో అప్పుడు చీకట్లు తొలగిపోతాయి అని. అది ఏంటంటే రాజువు అంటే అంటే గర్వాన్ని అనేటువంటిది ఏంటి అని అంటే ఇక్కడ శత్రువులు నశించడము అనే, అంటే నీవు గర్వంగా ఉన్నావు అని అంటే ప్రతాపం ఉన్నప్పుడే కదా గర్వం ఉండేది. కాబట్టి నీవు గర్వంగా ఉన్నావు అని అంటే గర్వంగా ఉండడము వల్లనే శత్రువులందరూ కూడా చంపబడ్డారు, నశించారు అనేటువంటి అర్థం. ఎక్కడైతే సూర్యుడు ఉదయించేంత వరకే కదా చీకట్లు ఉంటాయి, ఇది కాలం. అంటే సూర్యోదయం అయ్యేంత వరకు. ఇప్పుడు కాలభేదం అని అంటే ఇది రాత్రి పొద్దున ఉదయం, ఇది కాలభేదం. కాబట్టి ఇది కాలభేదము స్థానభేదంతో ఇది వైధర్మ్యాన్ని చెప్పడం. అంటే మేడం ఇక్కడ ధర్మము అంటే వేరే ధర్మం కలిగినటువంటి దృష్టాంతాన్ని వైధర్మ్యంలో చూపెట్టాడు. అక్కడ ఏంటి అని అంటే జ్ఞానము అనేటువంటి సాధర్మ్య దృష్టాంతాన్ని చూపించాడు. దానికి దీనికి ఉన్న భేదం అది. అంటే ఏంటి, జ్ఞానము అనేటువంటిది మంథరాచలానికి జ్ఞానం కలిగింది, మురారి కవికి జ్ఞానం కలిగింది, వాడొక్కలే ఇద్దరే జ్ఞానం కలిగిన వాళ్ళు. అంటే తెలుసుకోవడం అనేటువంటి సాధర్మ్యం చూపించాడు. ఇక్కడ తొలగిపోవడం దృష్టాంతం అనేది విధర్మంగా చూపెట్టాడు, వైధర్మ్యంగా చూపించాడు అన్నట్టు. ఇప్పుడు విధర్మము అని అంటే విధర్మాలు అని అంటే ఇప్పుడు సూర్యునికి వెలుతురు చీకటికి విధర్మాల శత్రువులు కదా, అలాగే రాజువు శత్రువులకు శత్రుత్వం కదా. విధర్మాలు ధర్మము విరుద్ధంగా ఉంది. చీకటి తొలగిపోవడం సూర్యుడు ఉదయించడానికి సూర్యుడు వచ్చేటప్పుడు చీకటి ప్రభావం అంతేనండి. ఇప్పుడు శత్రువులు ఎంతవరకు, శత్రువు అంటే నీవు ప్రతాపంతో ఉన్నంత వరకు శత్రువులు నశిస్తారు. అంటే ఇక్కడ రాజు యొక్క ప్రతాపోదయము, శత్రు నాశనము, సూర్యోదయము తిరోగమనం, తమస్సులు తొలగిపోవడం, అట్లా వాటితో కంపేర్ చేయడం. చంద్రాలోకంలో అదే తీక్ష్ణత్వాన్ని, అదే ఆ బుద్ధి యొక్క తీక్ష్ణత్వము, అదే అర్థం చేసుకోవడము. ఇన్ని గ్రంథాలు ముందర వేసుకున్నా మనకు సమయం
ఆ అంటే శత్రువులు ఎందుకంటే అబ్బో అది పెద్ద విషయం అండి. అసంతుష్ట ద్విజానిష్ట సంతుష్టా ఇవ పార్థివాహ సలజ్జ కనికానిష్ట నిర్లజ్జేన కులాంగనాని. అసంతుష్ట ద్విజానిష్ట, సంతుష్టి లేకుండా ద్విజులు నష్టపోతారు. సంతుష్టా ఇవ పార్థివాహ, పార్థివాహ రాజులు బాగుంది బ్రహ్మాండంగా రాజభోగాలు అన్ని ఉన్నాయి అని తిని పడుకుంటాను అంటే ఎవడో ఒకడు వస్తాడు, కథ అటాక్ చేస్తాడు, తీసుకుపోతాడు. కాబట్టి ఎప్పుడు కూడా రాజు ఏం చేయాలంటే రాజు కర్తవ్యాల్లో తన యొక్క రాజ్య విస్తరణ అనేటువంటిది ఒక ప్రధానమైన విషయం. ఎప్పటికైనా విస్తరిస్తూ ఉండాలి. అందుకోసమే రఘువంశంలో రఘు యొక్క దిగ్విజయ యాత్రలో 4 దిక్కులు అందరినీ కూడా చేసి అందరినీ కూడా సామంతులుగా చేసుకొని తన కింద పెట్టుకొని తాను సార్వభౌమత్వాన్ని ప్రకటిస్తూ చక్రవర్తిత్వాన్ని అవలంబిస్తూ అందరినీ చేశారు అని. ఆ తర్వాతనే విశ్వాన్ని జయించాడు కాబట్టి విశ్వజిత్ యాగం అనేటువంటి యాగం చేసి ఆ దండయాత్రలో ఆర్జించినటువంటి ద్రవ్యము బంగారము అన్ని కూడా విశ్వజిత్ సర్వదక్షిణ అని, విశ్వజిత్ యాగంలో ఉన్నదంతా ఊడిచి దానం చేయాలి, ఒక్కటి కూడా ఉంచుకోవద్దు, మళ్ళీ మొదలు పెట్టాలి. కాబట్టి విశ్వజిత్ సర్వదక్షిణ అని దాని లక్షణం. కాబట్టి విశ్వజిత్ యాగం చేసి మొత్తం మందికి అన్ని దానాలు చేసేస్తాడు. అప్పుడు కౌత్సుని యొక్క శిష్యుడు భరతంతు వచ్చి నాకు 14 కోట్ల డబ్బులు కావాలి, 14 విద్య నేర్చుకున్నాను, గురుదక్షిణ ఇవ్వాలి, మీరే రాజు, మేము నిలబడిలో ఉండేటువంటి బ్రాహ్మణులు కాబట్టి ఎట్లా అని అడిగితే ఈయన దగ్గర డబ్బు లేదు. కాబట్టి ఏం చేయాలి, అర్థి అని వచ్చిన వానికి తిప్పి పడితే ప్రాబ్లం అని మళ్ళీ అప్పుడు కుబేరునికి దండయాత్ర చేయడం, మళ్ళీ కుబేరుడు భయపడి వర్షం కురిపించడం, ఆయన కావాల్సిన డబ్బు తీసుకుపోమని ఇదంతా జరిగింది. కాబట్టి ఏంటంటే రఘు దండయాత్ర చాలా గొప్పగా వర్ణిస్తాడండి. ఎన్ని ప్రాంతాలు, ఆ ప్రాంతాల్లో ఉన్న విశేషాలు, వాటికి సంబంధించిన విషయాలను కూడా మనకు రఘు యొక్క దిగ్విజయ యాత్రలో చాలా గొప్పగా వర్ణించారు. అట్లాగే మీకు నైషధంలో దిగ్విజయం ఎంత దగ్గర రాదు. అవును, ప్రతి చోటు అవును 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 దానాలు అవును కరెక్టే, అవును అంతా చేయడం. ఏంటండి కాళిదాసు ముట్టుకుంది రామాయణానికి కూడా కాదండి. ఈ కాళిదాసు రఘువంశం ఏదైతే ఉందో ఇది రామాయణంలో ఉన్న కథను అనుసరించి కాదు, రామాయణంలో ఉన్నటువంటి వంశక్రమాన్ని గురించి అనుసరిది. పద్మపురాణంలో చెప్పినటువంటి రామకథ దాన్ని ఆశ్రయించి అది దానికి ఎక్కువ సామ్యం ఉన్నది. మనకు 3 రకాల ఇప్పుడు ఈ రఘువంశ రాజుల యొక్క చరిత్రలు ఒక 3-4 క్రమాల్లో ఉంటాయి అన్నట్టు. రామాయణ క్రమం వేరు, ఈ పద్మపురాణంలో చెప్పిన క్రమం వేరు, ఇంకో చోట ఒక 3 క్రమాలు డిఫరెంట్ గా ఉంటాయి. కాబట్టి ఈయన పద్మపురాణాన్ని, శాకుంతల ఇతివృత్తం కూడా మహాభారతంలో ఉంది, తర్వాత పద్మపురాణాశ్రితంగా కూడా ఉంది. ఈ కొద్ది కథలు, కొన్ని కల్పనలు కూడా చేశాడు ఆయన. అట్లా కుమార సంభవం మాత్రం శివపురాణం యాజ్ గా తీసుకున్నాడు. శివపురాణంలో ఉన్న ఘట్టం అంటే ఇప్పుడు ఆ కాలానికి ఈ కాలానికి దాదాపు 1500-2000 సంవత్సరాల తేడా. దీంట్లో ఎన్ని పుట్టాయో ఎన్ని పోయాయో మనకేం తెలుసు. మనకు ఇప్పుడు ఉన్న దాని దృష్టితోటి మనం ఆలోచిస్తున్నాం అంతే. మధ్యలో ఎన్ని లుప్తమో తెలియదు. అందుకోసం పురాణాల్లో చెప్తారు 100 కోట్ల శ్లోకాలతో ఉన్నటువంటి గ్రంథము అంటే అది ఇప్పటికీ కూడా దేవలోకంలో ఉంది అని, కలియుగంలో అల్పాయుష్కులు అల్పమేధస్సు కలిగినటువంటి మానవులు దాన్ని అర్థం చేసుకోలేరని వ్యాసుడు ఏం చేశాడు అంటే 100 కోట్ల ఉన్నటువంటి విషయాన్ని, సారాంశాన్ని తీసుకొని 4 లక్షల శ్లోకంతో ఉన్నటువంటి ఈ 18 పురాణాలు, ఈ విభాగం అంతా కూడా చేశారు అని పద్మపురాణంలో ఉన్నటువంటి పాతాళ ఖండంలో ఒక శ్లోకం ఇది కనబడ్డది. మనం చూసేది ఏంటంటే దీంట్లో ఈ భేదం ఉంది, దీన్ని ఇట్లా చెప్పారు వీళ్ళు అంటే విమర్శించడానికి అనుగుణంగా ఉండే. మనకు చూసేదంతా, మన బుద్ధి అంతా మనకు ఉన్నటువంటి కనబడే దృశ్యం చాలా తక్కువ. దానికి కల్పభేదం తేడాతోటి ఒక దగ్గర ఒకది. ఇప్పుడు నృసింహ పురాణంలో మనకు ప్రహ్లాదునికి 4 కుమారులు అని అంటారు. ఇంకొక పురాణంలో నృసింహ ఆవిర్భావ కథ దాదాపుగా అంటే దాని పేరు నేను ఒకటి బాగా డీటెయిల్ గా రాశాను. దాంట్లో ఒక 12-14 పురాణాల్లో ఉంది నృసింహావతార ఘట్టం. కేవలం భాగవతం ఒకటే దాంట్లో ఉంది. దాంట్లో ఒక వ్యాసము నృసింహావతార విమర్శ అని ఒక వ్యాసం రాశాను. దానిలో 12-14 పురాణాల్లో ఉంది.
కేవలం భాగవతంలో ఉన్న దానికి ఇంకొక పురాణంలో ప్రహ్లాదునికి 6 కుమారులను ఉన్నారు. ఇట్లా డిఫరెంట్ భేదాలు ఎందుకు వస్తున్నాయి అని అంటే కల్పభేదము మనకున్నది మనకు మన దృష్టి చాలా తక్కువ కాబట్టి అక్కడ కల్పభేద వృత్తంతో ఈ భేదాలు అనేటువంటివి కనబడుతున్నాయి అనేది సారాంశం అన్నట్టు. అలా పురాణాలు తెలిసిన అంటే కానీ ఉప పురాణాలు అరే అది దాంట్లో మేడము పురాణాలు చదువుకుంటే ఉప పురాణాలు ఇస్తారంటే కరెక్ట్. కానీ ఇంకొక అదేంటంటే ఉప పురాణాలు 18 ఉప పురాణాలు దాని 18లో దాదాపు కొన్ని ప్రింట్ అయినాయండి. దాంట్లో కూడా చాలా కాళికా పురాణం అని, కల్కి పురాణం అని, వాసుకి పురాణం అని, ఆదిత్య పురాణం అని ఇవి కొన్ని పురాణాలు ఉన్నాయి. అవి కూడా 18 ఎక్కడ దొరకట్లేదు. ఎందుకంటే దానిలో చాలా నిగూఢమైన రహస్యాలండి. ఎన్నో ఉపాసన, కర్మ, జ్ఞానము అన్ని రకాల విషయాలు చెప్పబడ్డాయి. దాంట్లో ఏది అంటే ఇక అది తెలియక కొట్టిపడేయడం వేరు, అర్థం చేసుకుంటే కొట్టిపడేయడం అనేది ఉండదు. అది అర్థం కాకనే కొట్టిపడేయడం అంతే. నిదర్శన సంభవతా అసంభవతా వా వస్తు సంబంధేన గమ్యమాణం ప్రతిబింబకరణం నిదర్శన వాక్యార్థయోః సదృశయోః ఐక్యారూపో నిదర్శన. వాక్యార్థముల యందు సంభవత సంభవించేది కాని, అసంభవత సంభవించనేటటువంటిది కాని అయినా వస్తు సంబంధంతో అంటే వాక్యార్థ సంబంధంతో గమ్యమానం ప్రతీయమానమయ్యేటువంటి ప్రతిబింబకరణం బింబ ప్రతిబింబ భావం ప్రదర్శించబడినట్లయితే అది నిదర్శన అని చెప్తున్నారు. అంటే సంభవత వాక్యార్థయోహండి. సంభవత అసంభవత అనే ఏదైనా రెండు వాక్యాలలో వాక్యార్థయోః సదృశయోః సమానమైనటువంటి సమాన ధర్మం కలిగినటువంటి వాక్యార్థముల యందు ఐక్యము ఒకటిగా చెప్పబడితే ఐక్యారూప ఏదైతే ఉందో అది నిదర్శనము అని చెప్తున్నాడు. అయితే దానికి మళ్ళీ వృత్తి చెప్తున్నాడు. ప్రతిబింబ ప్రస్తావే నాస్య లక్షణం తత్ర క్వచిత్ సంభవన్నేవ వస్తు సంబంధస్యు వస్తు సంబంధ స్వసామర్థ్యాత్ బింబ ప్రతిబింబ భావం కల్పయేది. క్వచిత్ అన్వయ బాధాద్ అసంభవతా వస్తు సంబంధేన ప్రతిబింబం ఆక్షిప్యతే తత్ర సంభవత్ వస్తు సంబంధ యథా. అంటే ప్రతిబింబ ప్రస్తావేన బింబ ప్రతిబింబ భావం యొక్క ప్రకరణమైనటువంటి సందర్భంలో ఈ నిదర్శనం అంటే దృష్టాంతానికి ఆ లైన్లో వస్తున్నాడు కాబట్టి నిదర్శనాలంకారం యొక్క లక్షణం ఏంటంటే క్వచిత్ కొన్ని చోట్ల సంభవమే అయినటువంటి వస్తు సంబంధం స్వసామర్థ్యాత్ తన యొక్క సామర్థ్యం వల్ల బింబ ప్రతిబింబ భావాన్ని కల్పిస్తుంది. కొన్ని చోట్ల బింబ ప్రతిబింబ భావము అంటే సారూప్యాన్ని అంటే వస్తువుల యొక్క సంభవ అసంభవ సంబంధం ఏదైతే ఉందో దాని ద్వారా కలుగుతుంది అని చెప్తున్నాడు. అంటే ఇది వస్తు సంబంధము అంటే వాస్తవ సంబంధం అంటే వస్తువు యొక్క సంబంధము వాస్తవమైనటువంటి అంటే సంభవము అంటే ఉండేటువంటి వస్తువులు యథాతథంగా ఉండేటువంటి నిజ వస్తువుల యొక్క సంబంధం ద్వారా బింబ ప్రతిబింబ భావం ఒకటి. వస్తువు సాధ్యం కాకపోవడం అంటే అసంభవమైనటువంటి విషయం అంటే వస్తువు లేకున్నా సరే దాంట్లో కల్పితమైనటువంటి బింబం అంటే నేచురల్ గా ఉండేటువంటి వాటి యందు బింబ ప్రతిబింబ భావం లేకపోయినటువంటి విషయాల యందు కూడా అది బింబం కలిగించడము అనేటువంటి విషయం. అది ఎలా అంటే సంభవ బింబము అంటే వాస్తవానికి సాధ్యమైనటువంటి పని సంభవం. అసంభవము అంటే అసాధ్యమైనటువంటి కల్పిత పని ఇలా చెబుతూ అయితే దీనికి ఏంటి అని అంటే దృష్టాంతానికి దీనికి ఏంటి మనకి దృష్టాంతాలంకారంలో ఉపమాన ఉపమేయాల యొక్క ధర్మాలు నిజానికి పరస్పరం భిన్నం. దృష్టాంతంలో
భిన్న భిన్న అంటే వేరే వేరే, వాటి మధ్య ఔపమ్యం పోలిక అనేటువంటిది బాగా స్పష్టంగా ఉంది. ఆ ఔపమ్య కారణంగా అవి భిన్నమైనప్పటికీ కూడా అభిన్నమైనటువంటిగా భావించబడతాయి. దృష్టాంతంలో అభిన్నమైనటువంటివి భావించబడినా కూడా ఆ ఉపమాన ఉపమేయ ధర్మాలు వేరువేరుగా చెప్పబడతాయి. ఇది దృష్టాంతానికి ఉన్నటువంటి విషయం. మరి ఇక్కడ దీనికి ఏంటి అని అంటే వాక్యార్థయో సదృశయో ఐక్యారూప నిదర్శన అదేనా? వాక్యార్థయో సదృశయో ఐక్యారూప నిదర్శన యత్ ధాతు స్థేయత పూర్ణేందోర్ అకలంకత అని. యత్ ధాతు స్థేయతా సోయం పూర్ణేందోర్ అకలంకత. యద్ధాతు సౌమ్యత సేయం పూర్ణేందోర్ అకలంకత. దాతకు సౌమ్యత అంటే దానం చేయగానే ఏంటంటే ఒక రకమైనటువంటి గర్వం వస్తుంది, నేను చేశాను అనేటువంటిది. కాబట్టి దాతకు సౌమ్యత్వం అనేటువంటిది ఎలాంటిది అని అంటే పూర్ణేందోహ అకలంకత అంటే నిండు చందమామలో, నిండు చంద్రునిలో అకలంకత, కలంకత్వం లేకుండా చందమామ ఉంటుందా? అది ఫామ్ అయింది అని అంటే ఖచ్చితంగా లోపల ఒక కలంకం కనబడుతుంది. కాబట్టి అది ఎలాంటిది అని అంటే ధాతు యొక్క సౌమ్యత్వము ఏ విధంగా ఏదైతే ఉందో అది పూర్ణ చంద్రుని యొక్క అకలంకత్వం లాగా ఉంటుంది. అంటే అది ఉండదు ఇది ఉండదు అని అర్థం అన్నట్టు. కాబట్టి కలంకత్వం లేకుండా చంద్రుడు ఉండడు. సౌమ్యత అనేటువంటిది అంటే సౌమ్యత అనేటువంటి దాత యొక్క సౌమ్యత కూడా అలాంటిదే అనేటువంటి ఒక అర్థం. ఇక్కడ ఏంటి అని అంటే మనకు మొదటి దాంట్లో మొదటి భేదము మనకు ఈ నిదర్శనాలంకారము సంభవత్ వస్తు తత్ర సంభవత్ వస్తు సంబంధ యత. దాంట్లో మొదటి భేదమైనటువంటి సంభవత్ వస్తు సంబంధ యథ అని చెప్తున్నాడు. అది ఎలా అంటే చూడామని పదే దత్తే యోదేవం రవిమాగతం సతాం కార్యాతిథేయీతి బోధయన్ గృహమేధినః. చూడామని పదే దత్తే యో దేవం రవిమాగతం సతాం కార్యాతిథేయీతి బోధయన్ గృహమేధినః. యహ ఏ ఉదయ పర్వతం సతాం సత్పురుషులకు ఆతిథేయి అతిథి సత్కారం కార్య చేయదగింది ఇది అని గృహమేధినః గృహస్థులకు బోధయం తెలియజేస్తూ ఆగతం అతిథిగా వచ్చినటువంటి దేవం పూజ్యుడైనటువంటి రవిం సూర్యుణ్ణి చూడామని పదే అంటే శిరోమణి స్థానంలో దత్తే ధరిస్తున్నదో అని అర్థం. అంటే ఉదయ పర్వతము సూర్యుణ్ణి ధరిస్తుంది. ఎలా అంటే వర్ణన చేస్తున్నాడు. ఉదయ పర్వతం సూర్యుని తన తలపైన పట్టుకొని గౌరవిస్తుంది. అట్లా చేస్తూ ఆ పర్వతం గృహస్థులందరికీ కూడా నేను ఏ విధంగా అతిథిని అంటే నా దగ్గరికి వచ్చినటువంటి అతిథిని గౌరవించి నా యొక్క శిరస్సు యందు నేను ఏ విధంగా పెట్టుకుంటున్నానో అదే విధంగా మీరందరూ కూడా మీ ఇంటికి అతిథులుగా వచ్చినటువంటి సత్పురుషులను సేవించి అతిథి సత్కారం చేసి గౌరవించాలి అని తెలియజేస్తుంది అన్నట్టుగా ఉంది అన్నట్టు. అంటే ఉదయాద్రి పర్వతంలో చాలా గొప్పగా అంటే మనకు కిరాతార్జునంలో కానీ ఇంకా దశరూపకంలో వాటిల్లో కూడా గొప్ప గొప్ప శ్లోకాలు ఉన్నాయి. ఈ ఉదయాద్రి అంటే సూర్యుడు ఉదయించడం అస్తమించడం అనేటువంటి వర్ణనలు. కాబట్టి ఇక్కడ సూర్యుడు ఉదయాద్రి పర్వతము తన దగ్గరికి అతిథిగా వచ్చినటువంటి సూర్యుడిని అతిథిగా భావించి తన తలయందు చూడమని అంటే ఇక్కడ పెట్టుకునేది కాబట్టి చూడమని తన తలయందు ధరిస్తూ ఉంది.
ఆ ధరిస్తున్నటువంటి ఉదయాద్రి గృహమేధిన అంటే గృహస్థులకు ఏ విధంగా అంటే మీ దగ్గరికి వచ్చినటువంటి అతిథులందరికీ కూడా నాలాగా మీరు కూడా సేవించి అతిథి సత్కారాన్ని ఇవ్వండి అని తెలియజేస్తుంది అని చెప్తున్నాను. అత్ర బోధయం దత్తే ఇది నిజ సమర్థాచరణే ప్రయోగా సంభవంతి వస్తు సంబంధం. ఇక్కడ బోధయన్ దత్తే అంటే బోధిస్తూ ధరిస్తుంది. బోధయన్ శత్రంతం ప్రజెంట్ కంటిన్యూషన్. బోధయన్ దత్తే బోధిస్తూ ధరిస్తుంది అనేటువంటి తత్ సమర్థాచరణే ఆ క్రియా సామర్థ్యం గలవాని యొక్క ఆచరణం అనేటువంటి నిచ్ ప్రత్యయ యొక్క ప్రయోగం వల్ల వస్తు సంబంధ వాక్యార్థం సంభవతి సంభవమే అవుతుంది. కాబట్టి ఆ ఇంతవరకుగా ఇది వస్తు ఏంటండి నిచ్చు అంటే నిచ్చు ప్రేరణార్థక ధాతు అన్నట్టు. నిచ్చు అంటే ప్రేరణార్థక ధాతు. ప్రేరణార్థం అంటే ప్రత్యయం కాదు. నిచ్చు అనేది నిజంత ప్రయోగాల్లోనే ఉన్నాయి కదండి. ఇప్పుడు నిజంత ప్రయోగం ఏంటంటే అహం పఠామి, అహం పాఠయామి, అహం అధ్యయనం కరోమి, అహం అధ్యాపయామి. ఇది నిచ్ అంటే నేను చదువుతున్నాను, మిమ్మల్ని చదివిస్తున్నాను. ప్రేరణ. నేను చెబుతున్నాను, నేను చెప్పిస్తున్నాను. ఇది వీటిని నిజంతాలు అని అంటారు. అంటే మనకు సన్ను కెచ్ క్యామ్యచ్ కెంగ్ చదో తారక్ విభింగతో ద్వాదశామి సనాదయ అని సన్నంతాలు మొత్తం 12 రకాలుగా ఉంటాయి అన్నట్టు. ఈ నిజంత ప్రక్రియ ఏంటంటే నిజంత ప్రక్రియ ప్రేరణార్థకంలో ఉంటుంది. నేను చదువుతున్నాను, చదివిస్తున్నాను, వింటున్నాను, వినిపింపజేస్తున్నాను, ఇలా అవన్నీ కూడా ప్రేరణార్థకం. అలాగే ఇక్కడ ఏం చేస్తుంది అంటే బోధయం దత్తే అంటే ఆ ఉదయాద్రి పర్వతము కేవలం చెప్పడం కాదు, ఆచరించి చెబుతుంది. అంటే తనకు అతిథిగా వచ్చినటువంటి సూర్యుణ్ణి తలపైకి పెట్టుకొని అతిథిగా వచ్చినటువంటి నేను ఈ విధంగా చేస్తున్నాను కాబట్టి మీరు కూడా ఈ విధంగా చేయండి అనేటువంటి ఒక విజయంగా చెబుతుంది. కాబట్టి నిచ్ ప్రత్యయోగం వల్ల బోధయంతో బోధయంత శత్రంతం. ఇది అంటే అదే శత్రంతం అంటే ప్రజెంట్ కంటిన్యూషన్. అహం పఠన్ పాఠయామి, నేను చదువుతూ మిమ్మల్ని చదివిస్తున్నాను, మీకు చెబుతున్నాను. అహం పఠన్ అధ్యాపయామి, నేను ఇది చదువుతూ చెప్తున్నాను, ఏదో నోటికి వచ్చింది చెప్పట్లేదు, ఇక్కడ చదువుతూ నేను చెబుతున్నాను అంటూ. కాబట్టి ఇది ప్రజెంట్ కంటిన్యూషన్. అలాగే పాఠయామి ఇలా ఇది. కాబట్టి నిచ్చు బోధయం దత్తే అనేటువంటిది బోధిస్తూ ధరిస్తుంది అనేటువంటి ఒక విషయంలో క్రియా సామర్థ్యం వరకు ఆచరణం అనేటువంటి ఒక విషయం, ఇది ప్రేరణార్థకమైనటువంటి విషయంగా ఉంటుంది. కాబట్టి ఇది వస్తు సంభవత్ వస్తు సంబంధం, సంభవంతమైనటువంటి వస్తు విషయంలో. అందుకోసమే గృహమేధిన మనుస్మృతిలో చెప్తాడు, యథా వాయుం సమాశ్రిత్య వర్తంతే సర్వజీవినః తథా గృహస్థమాశ్రిత వర్తంతే సర్వాశ్రమిణః అని. యథా వాయుం జగతి వాయుం సమాశ్రిత్య సర్వే జీవినః వసంతి జీవంతి యది వాయుః నాస్తి చేద్ సర్వే మ్రియంతేవ జీవినః సర్వేపి. తథా యథా వాయుం సమాశ్రిత్య వర్తంతే సర్వజీవినః తథైవ గృహస్థమాశ్రిత్య గృహస్థుణ్ణి ఆశ్రమించి మిగతా ఆశ్రమలు అంటే ఏంటి? బ్రహ్మచారి గృహస్థుని పైన ఆధారపడతాడు, వానప్రస్థుడు గృహస్థుని పైన ఆధారపడాలి, సన్యాసి కూడా గృహస్థుని పైన. అంటే ఇప్పుడు పరిస్థితి కాదండి, అప్పుడు కూడా ఏంటంటే బ్రహ్మచారి కూడా భిక్షాటన చేసి జీవించాల్సింది. దాన్ని మధుకరి వృత్తి అని అంటారు. మధుకరి అని అంటే తేనెటీగలు ఒక్కొక్క పుష్పం నుంచి వెళ్ళి తేనెను గైకొని తేనె చెట్టుని పెడతాయి. అలా ఒక్కొక్క దగ్గర నుంచి స్వీకరించి అట్లా ఆహారం స్వీకరించాలి అనేటువంటిది దానిలో నియమం అన్నట్టు. అంటే ఇప్పటికీ ఎవరికి వాళ్ళు వండుకొని సన్యాసులు కూడా వండుకొని తినడం అది వేరే విషయం, అదంతా వేరే అయిపోయింది. కానీ కాబట్టి మనుస్మృతిలో గృహస్థాశ్రమం గురించి ఒక వైశిష్ట్యం చెప్పండి. తర్వాత సంభవద్వస్తు నిబంధన నిదర్శన అయిపోయిన తర్వాత అసంభవద్వస్తు సంబంధ నిదర్శనకు చెబుతూ ఉన్నాడు. అవ్యాసవో యస్య నిసర్గవక్రః. అర్థం కాదు. అట్లా అంటున్నారు. నిదర్శన ఇప్పుడు దాన్ని ఇప్పుడు నిదర్శనం అంటే దృష్టాంతం అని అర్థం.
అంటే దాన్ని నపుంసకలింగము అది ఇక ఈయన అట్లా వేస్తారండి. నిదర్శన అనేటువంటిది ప్రతి చోట వాడబడింది శబ్దం అది అంతే. ఆహా అట్లా అంటున్నా అది స్త్రీలింగంలో వాడారు. అవును. ఇప్పుడు వ్యతిరేక అన్నప్పుడు పుల్లింగం. అలాగే వ్యాజోక్తి ఉక్తి కాబట్టి డిఫరెంట్ వేలలో వచ్చినాయండి. అది ఎందుకు అనేటువంటిది చెప్పడం కష్టమే. ఏదది ఆ నిదర్శన అనే శబ్దము స్త్రీలింగంలో ఎందుకు వాడాడు, మిగతా వాళ్ళని పుల్లింగంలో వాడారు అని ఏం లేదు అట్లేం లేదు. నిదర్శన శబ్దం స్త్రీలింగంలో వాడాడు. ఇంకా అబ్బో ఆ కొలత లేదండి ఇక్కడ. అంటే కొన్ని సూత్రాలు పెద్దగా ఉన్నాయి, కొన్ని సూత్రాలు చిన్నగా ఉన్నాయి. అంటే ఇప్పుడు మీకు పాణిని అష్టాధ్యాయుల సూత్రంలో కూడా ఒక సంఖ్య నిర్దిష్టమైన సూత్రం ఏం లేదండి. సూత్రం యొక్క లక్షణం ఏంటంటే అల్పాక్షరం అసందిగ్ధం సారవత్ విశ్వతోముఖం అస్తోభం అనవద్యంత సూత్ర విదో విదుపు అంతే. అల్పాక్షరం అంటే యావత్ శక్యం తావత్ అన్నట్టు. అంటే ఎంతవరకు వీలైతే అంతవరకు తక్కువ అక్షరాలను పొదిగింప చేయడము, అంటే అక్షరాలతో నిర్మించడం అనేటువంటి సూత్ర పద్ధతి. అందుకోసమే దానిలో చెప్తారు ఏకమాత్ర లాఘవేన పుత్రోత్సాహం మన్యంతే వైయాకరణాహ అని. అంటే వైయాకరణులు ఒక్క మాత్ర తక్కువ పడ్డా కూడా పుత్రోత్సాహం కలిగినంత ఆనందపడిపోతారు అని మనకు వ్యాకరణంలో చెప్పబడింది. కాబట్టి ఇక్కడ ఇంత కొలత ఇంత అక్షరం అనేటువంటిది లేదండి. ఇప్పుడు పెద్ద సూత్రాలు కూడా మీకు ఇప్పుడు ఇంద్రవర్ణ శర్వ రుద్ర మృడ హిమారణ్య యవన మాతులాచార్యామనాం ఆనుక్కని ఇంత పెద్ద సూత్రం ఉంది. వృద్ధి రాదైతేనే 2 అక్షరాల సూత్రం కూడా ఉంది. 2 అక్షరాల సూత్రం అట్లా పెద్ద సూత్రాలు కూడా ఉన్నాయి. అక్కడ అవసరాన్ని బట్టి సందర్భాన్ని బట్టి యావత్ శక్యం ఎంతవరకు అయితే వీలవుతుందో అంతవరకు అల్పాక్షరం అంతే. అసలు అర్థం కాకుండా అల్పాక్షరాలను ప్రయోగిస్తారండి. ఇంకా అదేముంటుంది, నేను ఏదో ఒక అన్నా మీకు ఏమర్థం అవుతుంది, కుదరదు కదా. అంటే ఏదైతే ఉద్దేశం మనసిగతమైనటువంటి ఉద్దేశం ఉందో ఆ మనసిగతమైనటువంటి ఉద్దేశాన్ని ప్రకటింపజేయడానికి ఎన్ని అక్షరాలైతే అవసరం అవుతుందో అన్ని అక్షరాలను ప్రయోగించడం అంతే. సంభవత్ వస్తువు ఇక్కడ వస్తువు అని అంటే ఏంటంటే వస్తువు అని అంటే ఇక్కడ వస్తువు అంటే సాధారణ వస్తువు కాదండి. ఇక్కడ ఉదయాత్రి పర్వతం అనే విషయంగా తీసుకోవడం. సంభవత్ నేచురల్ గా ఉన్నటువంటి విషయము ఉదయాత్రి పర్వతము చెబుతూ ఉంది ఏమని, నేను అతిథిగా వచ్చినటువంటి వారిని తలపై పెట్టుకుంటున్నాను, మీరు కూడా తలపై పెట్టుకోండి, నేను చేస్తూ మిమ్మల్ని చెబుతున్నాను అని చెబుతున్నాను అట్లా. వస్తువు కాదండి, ఇదే వస్తువు. నేను ఏ విధంగా నా దగ్గరికి అతిథిగా వచ్చినటువంటి సూర్యుణ్ణి చూడామణిలాగా శిరస్సు పైన ధరిస్తున్నాను, అలాగే మీరు కూడా మీ ఇంటికి వచ్చినటువంటి అతిథులను తలపైన ధరించండి, గౌరవించండి, సేవించండి అని అంతే. అవి 4 సామ్యం కలిగినటువంటి. అవును. నెక్స్ట్ సెకండ్ వన్ అసంభవత్ వస్తు అంటే అవ్యాసవో యస్య నిసర్గవక్రః స్పృశత్యధిజ్యస్మరచాపశ్లీలాం జటాపి నద్దో రగరాజరత్న మరీచి రీఢో భయకోటిరిందుః. అవ్యాత్ సవో అవ్యాత్ రక్షించుగాక ఎవరు అంటే యస్యా ఏ శివుని యొక్క నిసర్గవక్రః, నిసర్గ అంటే స్వాభావికంగా సహజంగా ప్రాకృతికంగా, వక్రః వంకరగా ఉండేటువంటి, జటాపి నద్దోరగరాజరత్న మరీచి లీఢో భయ కోటి ఒకటే పదం దీర్ఘ సమాసం. జట అంటే జటలయందు, పినర్థ కట్టుకోబడిన, ఉరగరాజ అంటే సర్పరాజు యొక్క రత్న శిరస్సు పైన ఉన్నటువంటి రత్నము యొక్క మరీచి కిరణాల చేత లీఢ స్పృశించబడినటువంటి, ఉభయ కోటి 2 కొనలు కలవాడైనటువంటి, ఇందుహు చంద్రుడు. ఉభయ కోటే
ఉభయ కోటి అంటే ఉభయ అంటే రెండు, కోటి అంటే అంచులండి, చివరి భాగాలు అని అర్థం. ఇలా ఉన్నప్పుడు ఏంది, ఇదొక కోటి ఇదొక కోటి ఇలా. కాబట్టి ఉభయ కోటి అంటే రెండు కొనలు కలిగినటువంటి వాడైనటువంటి ఇందుహు చంద్రుడు అధిజ్య స్మరచాపలీలాం. అధిజ్య అంటే నారి తగిలించినటువంటి స్మరచాప మన్మధుని ధనస్సు యొక్క లీలాం విలాసాన్ని స్పృశిస్తున్నాడో సహా శివుడు వహ మిమ్మల్ని అవ్యాత్ రక్షించుగాక. శివుడు మిమ్మల్ని రక్షించుగాక. కథం భూతహాయం శివ అంటే వర్ణిస్తున్నాడు. శివుడు మిమ్మల్ని రక్షించుగాక అంటే ఎలాంటి శివుడు మిమ్మల్ని రక్షించుగాక అంటే స్వాభావికంగానే వంకరగా ఉన్నటువంటి జటలయందు కట్టుకోబడినటువంటి సర్పరాజు యొక్క శిరస్సు పైనున్నటువంటి కిరణాల చేత స్పృశించబడినటువంటి ఉభయ కోటులు అంటే ఇలా ఉంటే, చంద్రవంక ఇలా ఉంటే, అవన్నీ కూడా ఇందాక చెప్పిన విశేషము. ఈ కొన రెండు కూడా ఉంటే ఏంటంటే స్మరచాప, ఈ చంద్రవంక అనేటువంటిది ధనుస్సుగా తీసుకున్నట్టంటే ఆ రెండు కొసలకు కట్టబడినటువంటి నారి అంటే దారం, జస్ట్ లైక్ నారి అంటారు దాన్ని. ఆ అల్లెతాడు బిగించినటువంటి మన్మథ చాపము యొక్క సౌందర్యాన్ని పొందాడు. అటువంటి చంద్రుణ్ణి శిరస్సు యందు, అట్లాంటి చంద్రుడు గొప్పనైనటువంటి నైసర్గికంగా స్వాభావికంగానే సౌందర్యవంతుడైనటువంటి చంద్రుణ్ణి ధరించినటువంటి శివుడు మిమ్మల్ని రక్షించుగాక అనేటువంటి తాత్పర్యం ఇక్కడ. ఇదేంటి అనంటే అత్రచ స్మరచాపావ సంబిందిన్యాః లీలాయాః వస్త్వంతరభూతేన ఇందున స్పర్శనం అసంభవం. ఇక్కడ ఇందాక చెప్పినటువంటి చటాపినద్ధోరగా రాజరమత్తి మరీచిలీఢోభయ కోటి అనేటువంటిది ఏదైతే ఉందో, వస్త్వంతర భూతేన వేరొక వస్తువుల చేత ఇందువు యొక్క స్పర్శనం అసంభవం. అసంభవం లీలా సదృశీం లీలాం అవగమయతి అదూర విప్రకర్షాత్ ప్రతిబింబ కల్పనముక్తం ఏషాపి పదార్థవాక్యర్థత్వగతేన వద పదార్థవృత్తి అనంతరం ఉదాహృత వాక్యార్థవృత్తి యథా. ఇంకా ఏంటి అని అంటే దీనికి ఇక్కడ చెప్పినటువంటి వస్త్వంతరపు అన్య వస్తువైనటువంటి చంద్రుని చేత స్మరధనస్సుకు సంబంధించినటువంటి లీల సౌందర్యము అనేటువంటిది స్పర్శ సంభవించినటువంటి లీలాం సదృశీం, ఆ సౌందర్యంతో సమానమైనటువంటి సౌందర్యము అనే అర్థాన్ని తెలియజేస్తుంది అని. అది అదూర విప్రకర్షాత్ అంటే అదూర విప్రకర్షం, బాగా దూరంగా లేనటువంటి ప్రతిబింబ కల్పనం, బింబ ప్రతిబింబ కల్పనం చేయబడింది, చెప్పబడింది. కాబట్టి ఇది కూడా అసంభవద్వస్తు సంబంధ నిదర్శన అలంకారానికి ఉదాహరణగా చెప్పడం జరిగింది. ఇది ఈ అసంభవద్వస్తు సంబంధ నిదర్శన పదార్థ వాక్యార్థగతత్వేన, పదార్థగతము వాక్యార్థగతము అని మళ్ళీ రెండు విధాలు. పదార్థ వ్యష్టి పదార్థ వృత్తి అంటే పదార్థ వృత్తి అయినటువంటి నిదర్శన అలంకార లక్షణం తర్వాతనే ఉదాహరణ చెప్తారు. వాక్యార్థ వృత్తి నిదర్శన అది ఎలా ఉంటుంది అని అంటే, కాబట్టి ఇందాక చెప్పినటువంటి నిదర్శనాలంకారము సంభవత్వస్తు అసంభవత్వస్తు అనేటువంటి చెప్పిన తర్వాత మళ్ళా వాక్యార్థ పదార్థగతత్వేన పదార్థగతము ఈ మళ్ళీ నిదర్శన పదార్థగతమని వాక్యార్థగతమని రెండు విధాలు చెప్పి ఆ పదార్థ వృత్తి అయినటువంటి నిదర్శన సమనంతరం అలంకార లక్షణంలో ఉదాహృతగా అది రెండో విషయంగా చెబుతూ ఉన్నాడు. వాక్యార్థ వృత్తి అంటే పదార్థంగా చెప్పిన తర్వాత వాక్యార్థ వృత్తి నిదర్శన ఈ విధంగా ఉంటుంది అని చెబుతూ ఉన్నాడు. త్వత్పాద నఖరత్నానాం యదలక్తక మార్జనం ఇదం శ్రీకంఠలేపేన పాండురీకరణం విధోహో. ఉదాహరణ, త్వత్పాద నఖరత్నానాం నీ యొక్క పాదముల యొక్క పాదనఖ అంటే కాలి యొక్క గోళ్ళు అనే రత్నాలకు అలక్తక మార్జనం, అలక్తకము అని అంటే పారాణి, అలక్తకం పారాణి ఆడవాళ్ళు పెట్టుకునేటువంటి పారాణి, పాదాలకు పెట్టుకునేటువంటి పారాణి అంటే లత్తుకాన్ అంటే ఎర్రదనాన్ని జరింపజేసేది. అలక్తకాన్ని
పూసి ఎర్రపరచడం అని ఏదైతే ఉందో అది శ్రీఖండలేపేన చందనలేపంతో విధోహ చంద్రునికి పాండురీకరణం తెల్లదనాన్ని సంపాదించడమే. అంటే ఒక ఒక స్త్రీని సంబోధించు అంటే నేచురల్ గానే సహజంగానే ఎర్రగా ఉన్నటువంటి నీ కాళ్ళను కాలి యొక్క గోళ్లకు మళ్ళీ ఈ లక్తుక అంటే పారాని పూయడం ఏదైతే ఉందో అంటే నెయిల్ పాలిష్ అండి. గోళ్ళను అలంకరించడం అంటే ఇది నెయిల్ పాలిష్ లాగా తీసుకోవచ్చు. పారాని అని అంటే అంతకంటే వేరే లక్తకము అని అంటే మళ్ళీ ఎర్రపరిచేది అని అర్థం అక్కడ. కాబట్టి మళ్ళీ ఎర్రపరచడం ఎలా ఉంది అని అంటే సహజంగానే తెల్లగా ఉన్నటువంటి చంద్రునికి తెల్లదనాన్ని తేవడం కోసం మంచి గంధాన్ని పూసినట్టుగా ఉంది అని చెప్తున్నాడు. కాబట్టి నేచురల్ గా ఎర్రగా ఉన్నటువంటి గోళ్లకు మళ్ళీ రంగులు వేయడం ఎలా ఉంది అని అంటే తెల్లగా ఉన్నటువంటి చంద్రునికి మళ్ళీ గంధాన్ని పూసినట్టుగా ఉంది అని చెప్తున్నాడు. అలక్తక మార్జనం అంటే పూయడము రాయడము అని అర్థం. మార్జనము అంటే అది సందర్భం వేరు. మార్జనం ఇక్కడ ఏంటి అని అంటే మార్జనము ఇక్కడ పూయడం అని అర్థం. అది కూడా అంతేనండి. ఇక్కడ మన సందర్భాన్ని బట్టి మార్జనం అంటే పూయడం అని అంటే పక్కన రాస్తున్నాం అన్నట్టు అట్లా. పాండురీకరణం అలక్తక మార్జనం పాండురీకరణం అనేటువంటి రెండు క్రియలు ఇక్కడ మనకు ఉన్నాయి ఈ శ్లోకంలో. కాబట్టి వాక్యార్థ వృత్తికి చెబుతూ ఇక్కడ ఒకటి ఉపమాన వాక్యం ఒకటి ఉపమేయ వాక్యంగా ఉంటాయి. కాబట్టి నీ పాదాలకు అలక్తక మార్జనం చేయడం అనేది ఉపమేయ వాక్యం, అలాగే శ్రీకంఠలేపంతో చంద్రుని తెలగా చేయడం అనేటువంటిది ఉపమాన వాక్యం. ఈ అలక్తక మార్జనం అనే క్రియ పాండురీకరణం అనేటువంటి క్రియ రెండూ కూడా వేరువేరుగా ఉన్నాయి. అలక్తక మార్జనమే పాండురీకరణం అని చెప్పడం అనేటువంటిది అసంభవం. కాబట్టి లక్షణ వ్యాపారంతో సాదృశ్యాశ్రయం చేయాల్సి వస్తుంది. అప్పుడు సహజంగా ఎర్రవైనటువంటి గోళ్లకు లత్తుక పూయడం, సహజంగా తెల్లగా ఉన్నటువంటి చంద్రునికి గంధం పూయడం అనేటువంటిది తేవడం వంటిది అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ పాదనక అలక్తక మార్జనం బింబమైతే శ్రీకంఠలేపంతో విధుపాండురీకరణం అనేటువంటిది ప్రతిబింబం అవుతుంది. కాబట్టి ఇందులో అనేక క్రియ అన్వయం ఉంది కాబట్టి ఇది వాక్యార్థం. వాక్యార్థ పదము అని అంటే పదార్థ వృత్తి అంటే ఒక పదము ఒక క్రియ ఉంటే అది పదార్థం అండి. వాక్యార్థము అని అంటే 2-3 క్రియలు ఉంటే అది వాక్యార్థం అవుతుంది. కాబట్టి ఇక్కడ అలక్తక మార్జనము అలాగే శ్రీకంఠలేపైన పాండురీకరణం అనేటువంటి రెండు ఒకటి కంటే ఎక్కువ క్రియలు ఉన్నాయి. కాబట్టి ఇది వాక్యార్థ వృత్తి బింబ ప్రతిబింబ ఉంది. అలాగే వాక్యార్థ వృత్తి నిదర్శనకు ఉదాహరణగా దీన్ని చెప్పడం జరిగింది. కేచిత్తు ఇంకా ఏంటండి శ్రీఖండం అంటే గంధం అండి. శ్రీఖండం చందనోపేతం అని లేదా శ్లోకాలలో వాడతాం కదా అర్చన శ్లోకాలలో. శ్రీఖండం చందన కేచిత్తు దృష్టాంతాలం గౌరవమిత్యాహు. కొంతమంది ఇప్పుడు చెప్పిన దాన్ని దృష్టాంతాలంకారం అని కొంతమంది అంటూ ఉన్నారు. తదసత్, అది కాదు. ఎందుకంటే నిరపేక్షయో వాక్యార్థయో బింబ ప్రతిబింబాభావే దృష్టాంత ఎత్ర తు ప్రకృతవాక్యార్థే వాక్యార్థాంతర మధ్యార్యుప్యతే సామానాధికరణ్యే తత్ర సంబంధ అనుపపత్తి మూల నిదర్శన ఇవ యుక్త న దృష్టాంత. ఈ ఇక్కడ చెప్పిన శ్లోకాన్ని కొంతమంది దృష్టాంత బింబ ప్రతిబింబ భావం ఉంది కాబట్టి ఇది దృష్టాంతంగా చెప్పొచ్చు కదా
అని అంటున్నారు. కానీ అది తదసత్, అది తప్పు కాదు. ఎందుకు అనంటే నిరపేక్షయోహో, పరస్పర నిరపేక్షాలైనటువంటి వాక్యార్థయోహో, వాక్యార్థాలకు బింబ ప్రతిబింబ భావేహి, బింబ ప్రతిబింబ భావ నిర్దేశం జరిగితేనే కదా పరస్పరము నిరపేక్షములు. అపేక్ష ఉంటే కుదురుతుంది. పరస్పర నిరపేక్ష భావం కలిగినటువంటి వాక్యాల మధ్యలో బింబ ప్రతిబింబ భావము కుదరదు. కాబట్టి బింబ ప్రతిబింబ భావం లేకపోతే దృష్టాంతాలంకారం ఉండదు. కాబట్టి ఎక్కడైతే ప్రకృత వాక్యార్థంలో సమానాధికరణ్యేన, సమాన విభక్తిత్వం వల్ల వాక్యార్థాంతరం మరొక వాక్యార్థం అధ్యారోప్యతే, అధ్యారోపం చేయబడుతుందో అక్కడ సంబంధానుపపత్తి మూల, ఈ రెండింటికి సంబంధం కుదరకపోవడం అనేది మూలంగా కలిగినటువంటి నిదర్శనైవ, నిదర్శన తప్ప ఇది కాదు, దృష్టాంతం కాదు అని ఖండించడం జరిగింది. అది ఎలా అంటే ఇంకా మొదటి లేదండి, ప్రాకృతికంగా ఎర్రగా ఉన్నటువంటి నీ పాదాలకు ఎరుపు రంగు, నీ కాళ్ళగోళ్లకు ఎరుపు రంగులు అలంకరించడం ఏ విధంగా ఉంది అనంటే సహజంగా తెల్లగా ఉన్నటువంటి చంద్రునికి గంధం పూసినట్లుగా ఉంది అనేటువంటిది. ఇదొక వాక్యం, అదొక వాక్యం. అక్కడ సహజంగా ఎర్రంగా ఉన్నటువంటి గోళ్ళను అలంకరించడం ఒక విషయం, ఇక్కడ చంద్రుని అలంకరించడం రెండో విషయం. అక్కడ రాగరంజితము అనేటువంటిది, లత్తుకపూయడము అనేటువంటిది ఇక్కడ ఏంటి అని అంటే ఇది విధురు పాండరీకం అంటే పాదనఖ అలక్తక మార్జనం బింబం అయితే విధు పాండురీకరణం అనేటువంటి ప్రతిబింబం అవుతుంది. బింబ ప్రతిబింబ భావత్వం ఉంది కాబట్టి ఇది నిదర్శనం. బింబ ప్రతిబింబ భావత్వము అనేటువంటిది అనేక క్రియాన్వయం ఉంది కాబట్టి ఇది వాక్యార్థం, అనేక క్రియ. ఇప్పుడు బింబ ప్రతిబింబ భావత్వం వాక్యార్థయోహం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఒకే క్రియతోటి రెండు అన్వయం కావడం ఇక్కడ దృష్టాంతంలో. ఇక్కడ అనేక క్రియలు, అలక్తక మార్జనం ఒకటి, కండు లేపిన పాండురీకరణం, వేరే వేరే క్రియలు ఉన్నాయి. కాబట్టి బింబ ప్రతిబింబ భావం ఉన్నప్పటికీ కూడా వేరువేరే క్రియల చేత వేరువేరుగా చెప్పబడింది కాబట్టి ఇది నిదర్శనంగానే ఉంది. కొంతమంది దీన్ని బింబ ప్రతిబింబ భావం ఉంది కాబట్టి ఇది దృష్టాంతంగా చెప్పండి అని అంటున్నారు. కానీ కాదు. ఎందుకు అనంటే నిరపేక్ష, అపేక్ష ఉన్నప్పుడు కుదురుతుంది, కానీ నిరపేక్ష అంటే ఒకదానికి ఒక వాక్యంతో అపేక్ష లేకపోయినట్టయితే బింబ ప్రతిబింబ భావం చెప్పడం కుదరదు. కాబట్టి ఇది దృష్టాంతం కాదు, నిదర్శని అనేటువంటి విషయంగా చెప్పడం జరిగింది. అలాగే ఇంకా దృష్టాంత బుద్ధిన్న కార్య ఉక్త న్యాయన నిదర్శన ప్రాప్తి, ఇంకొక శ్లోకానికి కూడా ఉదాహరణ ఇచ్చాడండి. ఇది ఇంకొకటి చెప్పి దీన్ని ఖండించడం అనేటువంటి చేస్తూ ఉన్నాడు. అరణ్యరుదిదం కృతం ఇదెంత శవశరీరం ఉద్వర్తితం స్థలేబ్జం అవరోపిత సుచరమూషిరే వర్షితం షపుచ్చమవనాయుధం భద్రకర్ణ జాబదోందముఖ దర్పణో యదబుధో జనసేవిత అని ఇవన్నీ కూడా దీంట్లో ఇంకా డిస్కషన్ చేసి చెప్పాడు. శృంఖలానాయన సంభవతి. అంతే. దృష్టాంతము ఇక్కడ కొన్ని శ్లోకాల్లో దృష్టాంతత్వము అంటే బింబ ప్రతిబింబ భావత్వం కలిగి ఉన్నటువంటి చోట్లల్లా చెబుతూ ఆయన అది చెప్తున్నాడు అంతే. అట్లాగే శుద్ధాంత దుర్లభమిదం, శుద్ధాంత దుర్లభమిదం వపురాశ్రమ వాసినో యది జనస్య దూరీకృతా కలు గుణైరి ఉద్యాన లతా వనలతాభి అని చెప్తున్నాడు. అంటే రాజాంతపురంలో కూడా కనిపించినటువంటి ఈ సుందరమైనటువంటి శరీరము
ఆశ్రమవాసిన అయినటువంటి జనస్య ఈ యువతికి కలిగినట్లయితే ఉద్యానలతా ఉద్యానంలో పెంచబడే లతలు వనలతాభి అడవి తీగల చేత గుణై తన గుణులతో దూరీకృతా తిరస్కరింపబడ్డాయి కదా అనేటువంటి ఒక విషయం. ఇక్కడ ఏంటి అని అంటే బింబ ప్రతిబింబ భావం అసాధ్యంగా చూపించడం అనేటువంటి చేశాడు కాబట్టి ఇక్కడ కూడా ఏంటి అని అంటే ఇత్యత్ర దృష్టాంత బుద్ధిన్న కార్య ఉక్త న్యాయన నిదర్శన ప్రాప్తే కూడా దృష్టాంత బుద్ధి ఏంటి అని అంటే అలంకార ఆలోచన కార్య చేయదు. ఎందుకంటే ఇంతకు ముందు చెప్పిన కారణంతో నిదర్శన ప్రాప్తే. ఇక్కడ కూడా ఇంతకు ముందు చెప్పినటువంటి పరస్పర అపేక్షత్వం అనేటువంటిది ఉండాలి. కాబట్టి పూర్వార్థంలోని ప్రకృత వాక్యంలో ఏది అనే పదం ఆ వాక్యాన్ని అసంపూర్ణం చేసి దానికి అప్రకృత వాక్యాపేక్షను కలిగిస్తుంది. కాబట్టి రెండు వాక్యాల్లో కూడా పరస్పర అపేక్షత్వం లేదు కాబట్టి ఇక్కడ కూడా నిదర్శనే అవుతుంది, కానీ బింబ ప్రతిబింబ భావం కాదు అని చెప్తున్నాడు. అలాగే వియోగే గౌడనారీనాం ఇవన్నీ కూడా అంతేనండి. ఇక ప్రధానమేవి అవి రెండు. దీని డిస్కషన్ అంతా ఉంది. ఇది వాక్యార్థం అంతే. ఓకే. అయిపోతుందా? ఇది ఒకటి కంప్లీట్ చేసి క్లోజ్ చేద్దామా? ఓకే. అంతే అంతే. అవును. భేద ప్రాధాన్యే ఉపమానాత్ ఉపమేయస్య ఆధిక్యే విపర్యయ వా వ్యతిరేక. ప్రధానంగా ఏంటి అని అంటే ఉపమాన ఉపమేయాల మధ్య భేదానికి ప్రాధాన్యం ఉండి ఉపమానం కంటే ఉపమేయమే అధికము అని చెప్పబడినట్లయితే దాన్ని వ్యతిరేకం చెప్పడం. అంటే ప్రాకృతికంగా సహజము అంటే ఏంటి అని అంటే ఉపమేయము ఎక్కువ, ఉపమేయమును ఉపమానంతో పోల్చాలి, ఉపమేయం కంటే ఉపమానమే గొప్పగా చెప్పాలి, అది సాధారణం. వ్యతిరేక అలంకారంలో ఏంటి అని అంటే ఉపమేయం అంటే ఉపమానం కంటే ఉపమేయమే ఎక్కువ, రివర్స్ చెప్పడం. ఉపమానం కంటే ఉపమేయమే అధికము అని చెప్పినట్లయితే అది వ్యతిరేక అలంకారం అవుతుంది అని చెబుతున్నాడు. నృసింహస్య కరెక్ట్. అక్కడ అత్ర ఉత్తమం, వెరీ గుడ్. అత్ర వ్యతిరేక అలంకార ధ్వని అని చెప్తాడు. కరెక్ట్. అది స్వేచ్ఛాకేసరణ స్వచ్ఛాయాసితేందవ త్రాయంతాంబౌ మధురిపోహ ప్రపన్నార్థి చేదోనకాహ. కాబట్టి నృసింహుని యొక్క అక్కడ అత్ర వ్యతిరేకాలంకార ధ్వని అని అక్కడ మనకు ప్రశ్నంగా ఉంది. అధునా భేద ప్రాధాన్యేన అలంకారకతనం భేదో వైలక్షణ్యం సచ ద్విధా భవతి. ఉపమానాద్ ఉపమేయస్య అధిక గుణత్వే న్యూనగుణత్వే వా భావాత్ విపర్యయో న్యూనగత్వం కమన్. ఇవి ఇందాక సాదృశ్య మూలక అలంకారాలన్నీ అయిపోయాయి. ఇక్కడ భేద ప్రాధాన్యం కలిగినటువంటి అలంకారాలను ఇక్కడ నుంచి చెప్తూ ఉన్నాడు. ఈ భేద ప్రాధాన్య అలంకారాల్లో చెప్పినప్పుడు ఏం చెప్తున్నాడు అంటే భేద అంటే భేదము వైలక్షణ్యం చెప్పడం. వేట్లలో అంటే ఆ భేదం చెప్పడము వైలక్షణ్యాన్ని చెప్పడం రెండు విధాలు. ఒకటి ఉపమానం కంటే ఉపమేయము ఎక్కువ అని చెప్పడం ఒక భేదం. న్యూన గుణత్వేవా తక్కువ గుణాలు కలిగిందిగా కానీ విపర్యయ న్యూన గుణత్వం తక్కువ గుణాలు కలిగి ఉండడం అనేటువంటివి రెండింటికి ఉదాహరణలుగా చెప్పడం జరిగింది. రెండు విధాలుగా ఉపమానం కంటే ఉపమేయం అధిక గుణంగా చెప్పినట్టయితే అంతే కదా. మనకు సాధర్మ్యం ఉపమేయ భేదే అనేటువంటి దాంట్లో చెబుతూ భేద ప్రధానమైనటువంటివి, అభేద ప్రధానమైనటువంటివి, భేదాభేద తుల్యంగా కలిగినటువంటివి అని మూడు భేదాలు చెప్పాడు ఉపమాలంకారంలో. అలాగే భేద ప్రాధాన్యం కలిగినటువంటి దాంట్లో ఈ వ్యతిరేక అలంకారంలో చెబుతూ ఈ అలంకారాలు అధిక వ్యతిరేకమని విపర్యయ వ్యతిరేకము అని రెండు భేదాలుగా మనకు దీంట్లో ప్రస్తావిస్తూ ఉన్నాడు. అధిక వ్యతిరేకము అంటే ఎలా అంటే
దిదృక్షవ పక్ష్మలతావిలా మక్ష్ణం దిదృక్షవ పక్ష్మలతావిలాసమక్ష్ణాం సహస్రస్య మనోహరంతే వాపీషు నీలోత్పల రమ్య ఉత్పాదనే వికాస రమ్యాసు వాపీషు నీలోత్పలినీ వికాస రమ్యాసు నందంతి నషట్పదౌఘాః. కాబట్టి తే నీ యొక్క అక్ష్ణాం సహస్రస్య అంటే 1000 కన్నుల యొక్క మనోహరం సుందరమైనటువంటి పక్ష్మలతా విలాసం. పక్ష్మ అంటే కనురెప్పలు. కనురెప్పల యొక్క వెంట్రుకలు కలిగి ఉండడం ఏదైతే ఉందో విలాసం, ఆ విలాసాన్ని దిదృక్షవ చూడగోరినటువంటి షట్పదౌఘాః. షట్పద అంటే 6 కాళ్ళు ఉంటాయి కాబట్టి తుమ్మెదలకు షట్పదాలు అని అర్థం. కాబట్టి షట్పదౌఘాః తుమ్మెదల యొక్క సమూహాలు నీలోత్పలినీ వికాస రమ్యాసు నల్ల కలువల యొక్క సమూహాల వికాస పోయడంతో రమ్యాసు అందంగా ఉన్నటువంటి వాపీషు దిగుడు బావుల యందు నందంతి ఆనందాన్ని పొందడం లేదు. ఓ ఇంద్ర చెప్తున్నాడు, తుమ్మెదలు నల్ల కలువలుగా ఉన్నటువంటి నీ 1000 కన్నులను మరింత అందంగా కనిపింపజేస్తున్నటువంటి ఒత్తైనటువంటి కనురెప్పల యొక్క సొంపును మళ్ళీ మళ్ళీ చూడగోరుతూ అసలైనటువంటి నల్ల కలువలతో శోభిస్తున్నటువంటి ఆ దిగుడు బావుల యందు సంతోషాన్ని పొందడం లేదు అని చెప్తున్నాడు. ఇక్కడ ఏంటి అని అంటే అంటే వ్యతిరేకంగా ఇక్కడ ఉన్నటువంటి కలువలను అక్కడ కనురెప్పలు, ఇంద్రుని యొక్క కనురెప్పలు, అవి 1000 కనులు, ఆ 1000 కనులకు కనురెప్పలు, ఆ కనురెప్పలను చూసి ఈ తుమ్మెదలు అక్కడ వాలడం. కాబట్టి ఈ శోభగా ఉన్నటువంటి సంతోషాన్ని ఇక్కడ పొందడం లేదు, అక్కడికి రావాలనేటువంటి ఒక ఉద్దేశంతో అని చెబుతూ ఉన్నాడు. అధిక వ్యతిరేకం ఇది. ఇక విపర్యేయానికి చెబుతూ క్షీణోపి శశి భూయో వివర్ధతే సత్యం విరమ ప్రసీద సుందరి అనివర్తి యాతం. ఓ చంద్రుడా, క్షీణ అంటే ప్రతిదినము క్షీణిస్తున్నప్పటికీ భూయ మళ్ళీ వివర్ధతే వృద్ధిని పొందుతూ ఉన్నాడు. అంటే క్షయవృద్ధులు చంద్రునికి సహజంగా ఉంటాయి కదా, సత్యం అది కరెక్టే కదా. ఓ సుందరి విరమ కోపా నుండి విరమించుము, ప్రసన్నురాలివము. ఎందుకంటే యాతం గడిచిపోయినటువంటి యవ్వనం తు మాత్రం అనివర్తి మళ్ళీ రాదు, వచ్చినటువంటి కోపాన్ని తొలగించుకో అని చెప్తున్నాడు. అత్ర వికస్పర నీలోత్పలిన్యపేక్షయా అక్షిసహస్రస్య పక్ష్మలతాయాః వైలక్షణ్యం అధికం గుణంతి చంద్రాపేక్షయా. ఇక్కడ పైన చెప్పినటువంటి ఇంద్రుని కనురెప్పలు అనేటువంటిది సహస్ర పక్ష్మత్వం ఏదైతే ఉందో అది నీలోత్పలం కంటే కూడా ఎక్కువగా వర్ణించబడింది కాబట్టి అక్కడ సమన్వయం. అలాగే ఇక్కడ చంద్రాపేక్షయ చంద్రుని కంటే కూడా యవ్వనస్య న్యూన గుణత్వం, చంద్రుని కంటే కూడా యవ్వనము తక్కువ గుణాలు కలిగి ఉండడమని, శశివైలక్షేణ గతస్య అపునరాగమనం. కాబట్టి చంద్రునికేమో క్షయవృద్ధులు వస్తాయి తప్ప యవనానికి క్షయవృద్ధులు క్షయమే ఉంటుంది కానీ వృద్ధి కలగదు కదా అనేటువంటి ఒక విషయం ఇక్కడ. కాబట్టి మొదటి శ్లోకంలో ఇంద్రుని అక్షశాస్త్రం ఉపమేయం, నల్ల కలువలు ఉపమానం. ఈ రెండింటికి సాదృశ్యం ఉన్నప్పటికీ కూడా కన్నులకు పక్ష్మలత్వ అనే గుణం వల్ల కలువల కంటే భిన్నత్వం కలిగింది కాబట్టి అది వేరు ఇది వేరు. పక్ష్మలత్వం కలిగినటువంటి కన్నులను చూడడం అనేటువంటిది ఆ తుమ్మెదల్లో కలువల్లో ఉన్నటువంటి తేనెను పాన చేయడం కంటే ఆనందాన్ని కలిగిస్తుంది అనేటువంటిది వికస్వర నీలోత్పలం కంటే పక్ష్మలత్వం కలిగిన కన్నులు అధిక గుణం కలిగినటువంటి వాను కాబట్టి ఉపమేయము ఉపమానం కంటే కూడా అధికంగా చేయడం చేత ఇది వ్యతిరేకాలంకారంగా చెప్పడం జరిగింది. ఇక రెండవ శ్లోకంలో యవ్వనం ఉపమేయం, అలాగే చంద్రుడు ఉపమానం. క్షయాన్ని పొందడం అనేటువంటి లక్షణం రెండింటికి సమానమే, కానీ ఉపమానమైనటువంటి చంద్రుని కంటే విలక్షణమైనటువంటి ఉపమేయము యవనానికి మళ్ళీ వృద్ధి పొందలేకపోవడం అనేటువంటి న్యూన గుణత్వం. అంటే అవి రెండు సమానమని చెప్పాడు, కానీ యవ్వనంలో చంద్రునిలో వృద్ధి పొందే గుణం ఉంది, కానీ యవ్వనంలో వృద్ధి పొందే గుణం అనేటువంటిది లేదు అని తక్కువగా వర్ణించడం చేత
ఇది విపర్యయ వ్యతిరేకాలంకారానికి ఉదాహరణగా చెప్పడం జరిగింది. ఇది వ్యతిరేకాలంకారం. ఏవం ప్రకారేణ మనకు వ్యతిరేకాలంకారంతో భాగ థర్డ్ యూనిట్ కంప్లీట్ అయిపోయింది. అయినా సరే ఎంత చెప్పుకున్నా మళ్ళీ మిగిలిపోయింది. 4-5 యూనిట్లు ఉన్నాయి ఈ రెండు అలంకారాలు. 3 ఇప్పుడు సండే ఇవాళకి క్లోజ్ అయిపోయినాయండి. ఇప్పుడు లేదు కాదు, అంటే 8 క్లాసులే ఇచ్చేస్తారు. అంటే ఒకరికి 8 క్లాసులు కదా. 8 క్లాసులలో నేను మొన్నటి వరకు 6 చెప్పాను. ఇవాళ 2 అయిపోయినాయి, 8 అయిపోయినాయి. మళ్ళీ వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకుంటారు కదా ఇంకా తర్వాత. అది మనం కానీ వాళ్ళ లెక్కలో 8 పడాల్సిందే. వాళ్ళ లెక్కలో 8 పడాల్సిందే. ఏదది? అవునా, చూస్తాను నేను. ఒకవేళ అది ఒకసారి మాట్లాడి చేస్తాను. అవును, ఓకే. కానీ అంటే ఇది కామన్, అది కామన్ గా చేస్తారు కదండి. కానీ ఒకసారి సుమేధ గారితో మాట్లాడండి సార్. ఆవిడ క్లాస్ అయితే అయిపోయినాయి. ఉంటే మీరు